Yeah, hi everyone. Good evening. Welcome to the session. So we'll start in 1 or 2 minutes. So few people joining. So ఇంకో 2 minutes, 1-2 minutes లో మనం సెషన్ స్టార్ట్ చేస్తాము. సో ఇంకా కొంతమంది జాయిన్ అవుతున్నారు. దే ఆర్ రిక్వెస్టింగ్ అండ్ వెల్కమ్ టు ది చాలా స్లోగా వినిపిస్తుంది శివాని. ఓకే, జస్ట్ చెక్ యువర్ ఇంటర్నెట్. ఐ థింక్ నా వాయిస్ క్లియర్ ఉందని నేను అనుకుంటున్నాను. మిగతా వాళ్ళకి వాయిస్ క్లియర్ ఉందా? ఎనీబడి కెన్ యూ send me message? I just send okay or good. Yeah, Dharani garu, thank you very much. నా వాయిస్ క్లియర్ ఉంది. మిగతా వాళ్ళకి ఎవరికైనా రాకపోతే ఐ థింక్ మీ ఫోన్లో రైట్ లెఫ్ట్ సైడ్ కార్నర్ టాప్లో దిర్ ఇస్ ఎ బటన్, బ్లూటూత్ అండ్ స్పీకర్ బటన్. ఒకవేళ స్పీకర్ బటన్ ఆన్లో లేకపోతే అది మీకు వాయిస్ స్లోగా వినిపిస్తుంది. ఆర్ఎల్స్ మీ ఇంటర్నెట్ కనెక్షన్ కానీ మొబైల్ వాల్యూ సెట్ చేసుకోండి. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, సో దిస్ ఈస్ ద వెరీ ఎడ్యుకేటివ్ అండ్ ఇన్ఫర్మేటివ్ సెషన్. కాబట్టి మీరు ట్రావెల్ చేస్తునో, టీవీ చూస్తునో, లేకపోతే ఎవరితోనో మాట్లాడుతునో, నాట్ జస్ట్ అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ హియరింగ్ సాంగ్స్ ఆర్ ఎనీ కామెడీ మూవీ ఆర్ కాదు. దిస్ ఈజ్ అబౌట్ యువర్ లైఫ్ స్టైల్, యువర్ హెల్త్, యువర్ ఫ్యామిలీ హెల్త్. కాబట్టి శ్రద్ధగా కూర్చొని ఒక దగ్గర వీడియో టర్న్ ఆన్ వీడియో టర్న్ ఆన్ ఆప్షన్ లేదు. సో వీడియో లేకపోయినా అట్లీస్ట్ ఏం చెప్తున్నారు ఒక 30 minutes సెషన్లో మనకి ఏం ఉపయోగపడుతుంది, హౌ వీ కెన్ బీ బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్, ఎట్లా మనం మన హెల్త్ని బెటర్ చేసుకోవచ్చు అనేది మీరు ఫోకస్ చేయగలిగితే డెఫినెట్లీ ఈరోజు మీ లైఫ్లో మీ హెల్త్, ఎస్పెషల్లీ పీసీఓఎస్ అండ్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్లో ఫేస్ చేస్తున్న ఇష్యూస్ అన్నిటికీ మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో దట్ మనం దాని నుంచి లైఫ్ స్టైల్ కరెక్షన్స్ ఎలా చేసుకోవాలి, ఫుడ్ ఎట్లా తీసుకోవాలి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎండ్ ఆఫ్ ది సెషన్ ఐ విల్ బి దేర్. మీరు హ్యాండ్ రైజ్ చేసినా నన్ను అడగొచ్చు, నేను అన్మ్యూట్ చేస్తాను. మెసేజ్ పెట్టొచ్చు ఒకవేళ మీకు మాట్లాడడం ఇష్టం లేకపోతే. లైక్ యూఆర్, సో మెసేజ్ పెట్టినా ఐ విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. సో ఇది ఒక ముందు మనం ఒక 15-20 minutes ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ది సైన్స్. ఏంటి అసలు పీసీఓడి అంటే ఏంటి, ఎందుకు పీసీఓడి వస్తుంది, అండ్ పీసీఓడి వల్ల ఏమేమి ఛాలెంజెస్ ఉంటాయి, ఎట్లా సిమ్టమ్స్ ఉంటాయి, అండ్ దానికి ట్రీట్మెంట్స్ ఎట్లా ఉంటాయి అవుట్ సైడ్, న్యాచురల్గా ఎట్లా, హౌ వీ కెన్ క్యూర్, వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ ది పీసీఓఎస్. ఇవన్నీ కూడా మనం ఒక 15-20 minutes డిస్కస్ చేస్తాము. సో బిఫోర్ స్టార్టింగ్ ది సెషన్ ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. I'm Mohammad Mukhtar, nutritionist. I have been in this field almost more than 12-13 years of experience. So as a nutritionist, I have dealt thousands of people. మీరు నా స్టేటస్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ యూ సీన్ దట్. అంటే మనకు చాలామంది ఈ డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ, ఒబేసిటీ కానీ, ఆర్ ఎస్పెషల్లీ ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ లైక్ పీసీఓడి, పీసీఓఎస్, ఇన్ఫర్టిలిటీ ఆర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, వాటెవర్, ఇవన్నీ కూడా డిసీజెస్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము గత 10 సంవత్సరాలుగా అందరికీ అర్థం చేపించడానికి ప్రయత్నం చేస్తున్నది ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ఏ డిసీజ్, దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ డిజార్డర్, హార్మోనల్ డిజార్డర్ అంటారు. ఈవెన్ డయాబెటీస్ అయినా, థైరాయిడ్ అయినా, పీసీఓడి అయినా, ఆర్ ఒబేసిటీ అయినా లైఫ్ స్టైల్ డిజార్డర్ అనమాట. ఏంటి ఆ లైఫ్ స్టైల్, ఎందుకు అది వస్తుంది మనకు, మేమే ఎందుకు సఫర్ అవుతున్నాము, మాకే ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి. 100% మందిలో అవగాహన కూడా ఉండదు. అంటే ఎందుకు వస్తుంది ఇది, నేను అన్ని బాగానే ఉన్నాను కదా, మంచిగానే తింటాను, లేదంటే నాకేమి పెద్దగా ఇబ్బంది లేదు, వేరే హెల్త్ ఇష్యూస్ ఏమి లేవు, అయినప్పటికీ నేను వై ఐఎమ్ ఫేసింగ్ దిస్ ఇష్యూ అనేది చాలా మందిలో క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అలాగే సో దిస్ ఈస్ బిందూజీ. ఇట్ ఈస్ లైక్ కైండ్ ఆఫ్ తెలుగు సెషన్.
If you are not understanding, no issue. You can follow the session, and once you finish the session, you can connect to me and I'll tell you again. Because this is completely Telugu session, Telugu English mix, right? సో అలా మనకు చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది రోజు రోజుకి ఎక్కువ అవ్వడము, లేదా దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ పెరగడం, ఇట్లా మనం చూస్తూ ఉంటాం. సో అది ఎందుకు జరుగుతుంది అనేది మనం ఇక్కడ చూద్దాము. సో నా నేను ప్రజెంటేషన్ షేర్ చేసే కంటే ముందు నేను రిక్వెస్ట్ ఏంటంటే, బీ ఇన్ ది సెషన్ ఫర్ ది లాస్ట్ మినిట్ వరకు ఉండండి. సో దట్ యూ విల్ గెట్ ఎ ఫ్రీ కన్సల్టేషన్. ఎవరైతే లాస్ట్ మినిట్ వరకు ఉండి సెషన్ అర్థం చేసుకొని, ఇఫ్ యూ వాంట్ టు లైక్ స్టార్ట్ యువర్ హెల్త్ జర్నీ, మీకు ఒక కన్సల్టేషన్ మామూలుగా ఛార్జ్ ఉంటుంది ఆ కన్సల్టేషన్కి. అది ఒక కన్సల్టేషన్, మీ రిపోర్ట్స్ అనాలిసిస్, అలాగే మీ లైఫ్ స్టైల్ అనాలిసిస్, ఒక అంతా కూడా ఫ్రీ కన్సల్టేషన్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో. అది పర్సనల్ కన్సల్టేషన్ ఉంటుంది, అంటే 1-on-1 త్రూ ఓవర్ ది జూమ్ కానీ ఆర్ ఓవర్ ది కాల్ కానీ, మీ రిపోర్ట్స్ని బట్టి, మీకుండే లైఫ్ స్టైల్ ఇష్యూస్ని బట్టి మీరు ఏం చేయాలి నెక్స్ట్ అనేది ఒక కన్సల్టేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి చివరి దాకా ఉండండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లాస్ట్లో అడగండి, రైట్? ఐఎమ్ షేరింగ్ ది ప్రజెంటేషన్ హియర్, రైట్? స్క్రీన్ కనిపిస్తుందా? క్లియర్ ఉందా? ఎనీబడి కెన్ యూ మెసేజ్? ఎస్, యా, థ్యాంక్ యూ కావ్య గారు, ధరణి గారు, థ్యాంక్ యూ. ధరణి గారు, థ్యాంక్ యూ. అండ్ యా, సో సైన్స్ బిహైండ్ పీసీఓడి అండ్ పీసీఓఎస్, ఈవెన్ డయాబెటీస్, ఇవన్నీ కూడా చెప్పాను కదా, ఒకే ఫ్యామిలీకి చెందిన ప్రాబ్లమ్స్. డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ, ఒబేసిటీ కానీ, పీసీఓడి, పీసీఓఎస్, ఇవన్నీ మీరు కామన్గా చూస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు డయాబెటీస్ ఉండే వాళ్ళలో ఒబేసిటీ ఉంటుంది, డయాబెటీస్ మామూలుగా పీసీఓడి ఉండే వాళ్ళు డయాబెటీస్ ఉండే ఛాన్స్ ఉంటుంది, అలాగే థైరాయిడ్ ఉండే వాళ్ళు ఒబేసిటీ ఉండే ఛాన్స్. అంటే ఇవన్నీ కూడా ఒక ఫ్యామిలీకి చెందినవి. సో మనము వీటన్నిటికీ ఉండే రూట్ కాజ్ ఏంటి, ఎక్కడ మొదలవుతుందో తెలుసుకుందాం. సో యా, సో నేను చెప్పాను కదా, నేను గత 10 సంవత్సరాలుగా ఐఎమ్ డూయింగ్ మెనీ టీవీ షోస్లో అండ్ ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో. లాస్ట్ హ్యావ్ డన్ పోషణ్ మా అనే ఒక పిల్లల పౌష్టికాహారం పైన హ్యావ్ డన్ దూరదర్శన్. చాలా um, ఇట్లా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అవేర్నెస్ లేకనే సగం జబ్బులు పెరుగుతూ ఉన్నాయి, చాలా మందిలో ఈ ప్రాబ్లం ఉంది. సో అందుకు ఈ వెబినార్ కూడా అందుకోసమే. అంటే ఈ వెబినార్ చేయడానికి మళ్ళీ మళ్ళీ కారణం ఏంటంటే, ఉమెన్ హెల్త్ పైన కూడా హ్యావ్ డన్ మెనీ సెషన్స్. సో ఈ వెబినార్స్ వల్ల మీకు ఎగ్జాక్ట్లీ ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది. అండ్ ఇదే కాకుండా పర్సనల్ కోచింగ్లో కూడా చాలా మందికి మనం హెల్ప్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం కమింగ్ టు ది ఈ ఇన్ఫర్టిలిటీ ఇష్యూ మీరు చూస్తే, ఇన్ఫర్టిలిటీ అనే ఒక ఇష్యూ చూస్తే, లాస్ట్ ఇయర్ 2024లో చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర, హైదరాబాద్, నియర్ హైదరాబాద్, చిలుకూరు బాలాజీ టెంపుల్ అనే ఫేమస్ టెంపుల్ ఉంది. అక్కడ వాళ్ళు టెంపుల్ మేనేజ్మెంట్ ఏం చేశారంటే, ఒక అనౌన్స్మెంట్ చేశారు, ఇక్కడికి వచ్చి ఈ ప్రసాదం, గరుడ ప్రసాదం తీసుకుంటే పిల్లలు కలగని వాళ్ళకు, అంటే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్తో సఫర్ అవుతున్న కపుల్కి పిల్లలు అయ్యే ఛాన్స్ ఉంది, దేర్ ఇస్ ఎ ఛాన్స్ అని వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ వెహికల్ ట్రాఫిక్ జామ్ జరగడం జరిగింది. అంటే ఇమాజిన్, ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఎంతమంది యంగ్ కపుల్ ఈ ఇన్ఫర్టిలిటీ ఆర్ ఉమెన్ పీసీఓడి, పీసీఓఎస్, హార్మోనల్ ఇష్యూస్తో బాధపడుతున్నారు అనేది మనం చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ, రైట్? సో ఇట్లా ఇది ఒక ఏరియాలో, ఇది హైదరాబాద్ లాంటి ఒక ఏరియాలో జరిగింది. ఇది ఇట్లా మనకు ఏపీ, తెలంగాణలో, ఆల్ ఓవర్ ఇండియాలో జరుగుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా, ఈవెన్ ఇటలీలో, ఇప్పుడు చాలా జపాన్లో 3 days, ఓన్లీ 4 days వర్కింగ్ డేస్ పెట్టారంట. ఎందుకు? బికాస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్. ఈ ఆ, ఆ, చాలా మంది వాళ్ళ కంట్రీలో పిల్లలు అవ్వట్లేదు, పిల్లలు పుట్టట్లేదు, ఆ బర్త్ రేట్స్ అని తగ్గిపోయే ఉద్దేశంతో చేస్తున్నారు. సో అంటే అంత సివియర్గా ఉంది ప్రాబ్లం మనకు తెలియకపోయినా. సో ఒకవేళ ఈ పీసీఓడి, పీసీఓఎస్తో సఫర్ అవుతూ ఉంటే వాళ్ళకు వచ్చే సమస్యలు ఏంటంటే, ఒకటి అన్వాంటెడ్ హెయిర్. చాలా మందిలో ఈ అన్వాంటెడ్ హెయిర్, ఫేషియల్ హెయిర్ ఉంటుంది. కొంతమందికి ఈ హెడ్ ఏక్స్ రావడము, హెయిర్ ఫాల్ అవ్వడము, లేదా వాళ్ళు ఒక వీక్నెస్, అంటే ఒక రకమైన లెథర్జీ, వీక్నెస్ ఫీల్ అవ్వడము, డే అంతా లేజీగా అనిపించడం, ఏ పని మీద కొంత మెంటల్గా కూడా డిస్టర్బ్, చిరాకు, కోపము,
మూడ్ స్వింగ్స్, ఇట్లాంటి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అట్లాగే వెయిట్ గెయిన్ కూడా పీసీఓడి పీసీఓఎస్లో చాలా మంది వెయిట్ గెయిన్ కూడా అవుతారు. అంటే ఆల్మోస్ట్ 80-90% వెయిట్ గెయిన్ అవుతారు. కొంతమంది లీన్గానే ఉంటారు. ఈవెన్ వాళ్ళకు కూడా పీసీఓడి పీసీఓఎస్ ఉండే ఛాన్సెస్ ఉంది. అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడము, పీరియడ్స్ మిస్ అవ్వడం, అంటే ఎట్లాగంటే ఆల్మోస్ట్ ఒక 2-3 మంత్స్కి ఒకసారి పీరియడ్స్ రావడం. ఐ హావ్ సీన్ పీపుల్ హు ఆర్ లైక్ ఆల్మోస్ట్ 1 year 1.5 year పీరియడ్స్ లేని వాళ్ళు కూడా ఉన్నారు. సో అంటే వాళ్ళ ఈ న్యాచురల్ మెన్స్ట్రువల్ సైకిల్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయి దాని నుంచి వాళ్ళకు గర్భసంచిలో ప్రాబ్లమ్స్ రావడము, యూట్రస్ తో పాటు అలాగే ఓవరీస్ లో ప్రాబ్లమ్స్ రావడం, నీటి బుడగలు ఉండడము, అండ్ పిల్లల ఛాన్సెస్ రోజు రోజుకు తగ్గిపోవడము. సో ఇట్లా చాలా మందిలో జరుగుతుంది. ఈవెన్ అబ్డామినల్ పెయిన్, విపరీతంగా పెయిన్ ఉండడం, ఇట్లా ఉంటాయి. అండ్ చెప్పాను కదా, ఇన్ఫర్టిలిటీ ఇష్యూ అనేది మేజర్ గా ఈ పీసీఓడి పీసీఓఎస్ లో ఉంటుందన్నమాట. అంటే అర్లీ ఏజ్ లో, అంటే ఒక 13-14 years ప్యూబర్టీ టైం నుంచి వాళ్ళు నెగ్లెక్ట్ చేసి చాలా మంది. ఐ హావ్ నిన్న మొన్న ఒక కాల్ మాట్లాడారు, 18-19 years అమ్మాయికి ఆల్మోస్ట్ 6 months 8 monthsకి వస్తుంది. డాక్టర్స్ అందరు కూడా కొన్ని మెడికేషన్స్ ఇచ్చి ఏం కాదమ్మా ఇది నార్మలే, ఏం అవుతుందని చెప్తారు. కానీ వాళ్ళకు 25 years వచ్చేటప్పటికి వాళ్ళకు ఉండే ఓవరీస్లో ఉండే ప్రెగ్నెన్సీకి కావాల్సిన ఎగ్ కౌంట్ పూర్తిగా తగ్గిపోయి, అప్పుడు వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకొని పెళ్ళి అయ్యి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే టైంకి వాళ్ళకు ఆ, చాలా మందికి ఏంటంటే ఆ, ఒక కొన్ని ఎగ్స్ మాత్రమే మిగిలి ఉంటాయి. అది చాలా టఫ్. అందుకని ఇంతమంది ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్నారు. సో పీసీఓడి పీసీఓఎస్ ముందు నుంచి నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఇది లాస్ట్ మంత్ లో మేము సీన్ లైక్ లాస్ట్ 1-2 months లో వచ్చిన కొన్ని స్క్రీన్ షాట్స్ మీకు పెట్టాను, హౌ వీ కెన్ ట్రాక్ అని. సో మేము ప్రతిదీ, అంటే ఒక క్లయింట్ అని ఫ్రమ్ ది బిగినింగ్ వాళ్ళు ఏం తినాలి, వాళ్ళ స్ట్రెస్ లెవెల్ ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, అండ్ వాళ్ళు ఎట్లాంటి ఎక్సర్సైజ్ చేస్తారు, ఇవన్నీ తీసుకొని వాళ్ళ బ్లడ్ రిపోర్ట్స్ కూడా తీసుకొని దానికి తగ్గట్టుగా ఒక కస్టమైజ్డ్ డైట్ ప్లాన్ డిజైన్ చేసి దాన్ని ఒక 3-4 months మేము మానిటర్ చేయడం వల్ల వచ్చిన రిజల్ట్స్ ఇది. అంతకుముందు వాళ్ళు చాలా ట్రీట్మెంట్స్, మెడికల్ ట్రీట్మెంట్స్, కొంతమంది ఐవీఐకి కూడా వెళ్ళి ఉన్నారు. బట్ వాళ్ళకు అక్కడ జరగని ఇది కేవలం 3-4 నెలల్లో ఇంత మ్యాజికల్ రిజల్ట్స్ రావడం జరిగింది. సో యూ కెన్ సీ దట్ సిరీస్. ఇట్లా చాలా మంది క్లయింట్స్. యా, కమింగ్ టు ది ఇన్ఫర్టిలిటీ అంటే ఇప్పుడు మన పీసీఓడి పీసీఓఎస్ గురించి మనం కొంచెం ఇంకా నేను డీటెయిల్గా చెప్తాను. సో దానికంటే ముందు మనం అసలు ఇది ఇది ఎక్కడికి దారి తీస్తుంది, పీసీఓడి అంటే ఏంటి, పీసీఓఎస్ అంటే ఏంటి, ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి. పీసీఓడి అంటే ఏంటి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అంటే ఇమ్మెచ్యూర్ ఫాలిక్యులర్స్ కొంచెం తక్కువ సంఖ్యలో ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే ఈ పీసీఓడి ఉండే వాళ్ళలో ఆ, కొంత ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే ఇది బేసిక్ స్టేజ్ అనుకోండి, బిగినింగ్ స్టేజ్ పీసీఓడి అనేది. అది కాస్త ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అంటే ఒక నెల రావడము, లేదా డేట్ మిస్ అవ్వడం, లేదంటే ఒక 40 daysకి, 45 daysకి, 35 daysకి రావడం అనేది పీసీఓడి లాగా ఉంటుంది. ఇది ఉన్నప్పుడు పెద్దగా నెగ్లెక్ట్ చేస్తారన్నమాట. ఇది పెద్దగా సిమ్టమ్స్ కూడా ఏమి ఉండవు. మేబీ కొన్ని కొన్ని సిమ్టమ్స్ ఉన్నా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అంటే ఈ హెయిర్ ఫాల్ రావడము, లేదంటే ఈ పింపుల్స్, యాక్నే రావడం, లేదా డార్క్ సర్కిల్స్ రావడము, మెడ చుట్టూ నల్లగా అవుతుండడం, ఇవన్నీ గమనిస్తూ ఉంటారు. కానీ ఏముందిలే, మెడ చుట్టూ నల్లగా అయింది అనుకోండి, కాస్మెటాలజిస్ట్ లేదా బ్యూటీ షాప్కి వెళ్ళి వాళ్ళు స్క్రబ్ చేస్తే మళ్ళీ తెల్లగైపోతుంది. అంటే అట్లా టెంపరీ దాని మీద ఫోకస్ చేస్తే కానీ ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుందని ఎవరు గమనించుకోరు. అండ్ ఇది ఈవెన్చువల్ ఏమవుతుందంటే పీసీఓఎస్ గా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే పీసీఓఎస్ ఏంటంటే more than 10 ఇమేచ్యూర్ ఫాలిక్యులర్స్, వాటర్ బబుల్స్ పెరిగిపోయి తర్వాత పీరియడ్స్ 2-3 monthsకి 6 months కూడా ఆ, ఒక్కొక్కసారి రావడం అనేది జరుగుతుంది. సో అది కూడా చాలా మెడిసిన్స్ వాడితేనే పీరియడ్స్ రావడము. ఆ, తర్వాత వాళ్ళు ఇంకా అక్కడ నుంచి చాలా సమస్య మొదలవుతుంది. అంటే ర్యాపిడ్గా వెయిట్ గెయిన్ అవ్వడము, తర్వాత హెయిర్ ఫాల్ అవ్వడము, ఇంకా లైక్ దాని నుంచి థైరాయిడ్, డయాబెటీస్ కూడా వస్తుంది చాలా మందిలో. ఎందుకు చాలా మంది ఏంటంటే నాకేం ప్రాబ్లం లేదండి, జస్ట్ పీరియడ్ ఇర్రెగ్యులారిటీ ఉంది, లేదా మాకు ఇన్ఫర్టిల్ పిల్లలు ఒకటే అవ్వట్లేదు, ఇంకేం వేరే ప్రాబ్లమ్స్. కానీ ఈ పీసీఓడి చెప్పాను కదా, పీసీఓడి పీసీఓఎస్, థైరాయిడ్, డయాబెటీస్, ఒబేసిటీ అన్నీ కూడా ఒక ఫ్యామిలీకి చెందినవి. అంటే ఒకటి స్టార్ట్ అయిందంటే ఇంకోటి వెంటనే ఉంటుంది. అందుకని మీరు చూస్తే పీసీఓడి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండే వాళ్ళలో ఆల్మోస్ట్ ఒక 30% డయాబెటీస్లో కూడా ఎంటర్ అవుతుంది. అందులో ఒక 30% ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, లేదా థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే ఒక్క ప్రాబ్లం మొదలవుతుందంటే ఇంకో ప్రాబ్లం రెడీగా దాంతో పాటు, మనం షుగర్ వస్తే బీపీ ఎట్లా వస్తుందో ఇది కూడా అంతే అనమాట. మనం జస్ట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనో, లేకపోతే మీరు లైక్ జస్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని ఇగ్నోర్ చేయడానికి లేదు. రైట్. సో సో ఇక్కడ మామూలుగా ఈ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి అంటే
హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. ఫేషియల్ హెయిర్ అక్కడక్కడ ఫేషియల్ హెయిర్ కనపడు చాలా మందిలో ఇప్పుడు ఉమెన్లో మీసాలు గడ్డాలు పెరగడము, ఆ హెయిర్ పెరగడం వల్ల ఇప్పుడు బయట కొన్ని కంపెనీస్ ఉమెన్ రేజర్స్ ఇవన్నీ కూడా ఇంట్రొడ్యూస్ చేయాలి. ఎందుకంటే ఇంకా రాను రాను అది జరుగుతుంది. మేల్ హార్మోన్స్ పెరిగిపోయి ఫీమేల్ హార్మోన్స్ తగ్గిపోయి ఫీమేల్లో అదే జరుగుతుంది. పెల్విక్ పెయిన్, విపరీతమైన పీరియడ్ పెయిన్, పెల్విక్ పెయిన్ ఉండము, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, తర్వాత యాక్నే ఉంటుంది, వెయిట్ గెయిన్. ఎందుకు వెయిట్ గెయిన్? ఎంత ఫుడ్ తగ్గించినా, ఒక పూట మానేసిన, ఎక్సర్సైజ్ చేసిన వెయిట్ గెయిన్ మాత్రం అవుతానే ఉంటారు. అండ్ ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్ అది చెప్పాను కదా, ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది కూడా సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అండ్ రీజన్స్ చెప్పాను కదా, ఓవర్ వెయిట్ కావచ్చు, లేదా వాళ్ళకి ఆల్రెడీ థైరాయిడ్ ఉండి ఉండొచ్చు, లేదా వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే కదా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఏం లేదంటే నాకు చిన్న గ్యాస్ ప్రాబ్లం అంతే, కానీ అది కూడా మీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి కారణం అయి ఉండొచ్చు. తెలుసుకోవాలి. అదే ఇక్కడ ఒక ఎక్స్పర్ట్ చేయగలిగి మీకు హెల్ప్ చేస్తారు. అండ్ స్ట్రెస్, ఎస్పెషల్లీ చాలా మంది ఉమెన్ ఏంటంటే చిన్న విషయాన్ని కూడా పెద్దగా స్ట్రెస్ తీసుకొని ఓవర్గా థింక్ చేసి యాంగ్జైటీ ఫీల్ అవుతారు. అలాగే దాని నుంచి స్ట్రెస్, స్లీప్ లేకపోవడము, ఇంకా ఈ యాంగ్జైటీ దీనివల్ల ఏమంటే నాకు ఐ గాట్ మెనీ మెసేజ్ ఎట్ 2 o'clock 3 o'clock ఇన్ ది నైట్. మా వాట్సాప్ దానికి అకౌంట్కి 2-3 గంటలకు కూడా మెసేజెస్ వస్తాయంట అనమాట. సార్ నాకు పీసీఓడి ఉందని, థైరాయిడ్ ఉందని. అంటే అంతవరకు మేల్కొని, అంటే ఓవర్ నైట్ స్లీప్ లేకుండా చాలా మంది తక్కువ స్లీప్, ఆ స్ట్రెస్ఫుల్ కండిషన్లో ఉంటారు. దానివల్ల విపరీతంగా హార్మోన్స్ కూడా దెబ్బతింటాయి. అంటే ఇప్పుడు మీరు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన లైఫ్ స్టైల్ చాలా కారణం అవుతుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు తీసుకునే పౌష్టికాహారం. అంటే మీ బాడీకి కావాల్సిన పౌష్టిక, మనం చిన్నప్పుడే చదువుకున్నాం, అందరికీ తెలుసు. 3rd 4th క్లాస్లోనే మనకి సబ్జెక్ట్స్ ఉన్నాయి. మనిషికి ఎంత ప్రోటీన్ కావాలి, వైటమిన్స్ ఎంత ఇంపార్టెంట్, ఫైబర్ ఎంత ఇంపార్టెంట్, అలాగే ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ ఎంత ఇంపార్టెంట్, వాటిని ఎట్లా తీసుకోవాలి, వెయిట్లో అవి దొరుకుతాయి. అంటే అది న్యూట్రిషన్, బాడీకి కావాల్సిన, బాడీ రన్ అవ్వడానికి కావాల్సిన పౌష్టికాహారం. ఆ పౌష్టికాహారాన్ని మనం ప్రాపర్గా ఫుడ్లో తీసుకోవట్లేదు. ఇప్పుడు అన్నీ కూడా ప్యాక్డ్ ఫుడ్ తీసుకుంటున్నాం, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకుంటున్నాం, రిఫైన్డ్ ఫుడ్ తీసుకుంటున్నాం. ప్యాక్డ్ అంటే ఏమి? ప్రతిదీ ప్యాకెట్లో వస్తుంది. అల్లం వెల్లుల్లి కూడా మీకు ప్యాకెట్లో వస్తుంది. లేదా ఆ, అన్ని అన్ని ఫ్యాక్టరీలో ప్రాసెస్ చేయబడినవి, న్యాచురల్గా మనం ప్రిపేర్ చేసుకునేవి, లేదా మనకు న్యాచురల్ సోర్స్లో దొరికేవి లేవు, ప్రాసెస్డ్. విపరీతమైన ప్రాసెస్. చిప్స్ ఇవి, మేము కూల్ డ్రింక్ తాగం చిప్స్ అది కాదు. ఇంట్లో మీరు మీ రిఫ్రిజిరేటర్ తీయండి, లేదా మీ కిచెన్లో చూడండి, 90% ఈ ప్రాసెస్డ్ ఫుడ్డే ఉంటుంది. గోధుమలు, మైదా పిండి ఇవన్నీ కూడా ప్రాసెస్ చేసినవి, పాలిష్ చేయబడినవి, అన్ని బియ్యం అన్ని కూడా పాలిష్ చేయబడినవి తీసుకుంటున్నాం. అండ్ అట్లాగే రిఫైన్డ్ ఆయిల్స్, అన్ని రిఫైన్డ్. ఈ రిఫైన్డ్ వల్ల ఏమవుతుందంటే మనకు పిప్పి మాత్రం మిగులుతుంది, పోషకాలు రావు. కడుపు నిండుతుంది, ఆకలి తీరుతుంది, అంత బాగుంటుంది, మనం తింటున్నామని అనిపిస్తుంది, కానీ మనకు పౌష్టికాహారం రాదు. ఎందుకు? ఈ ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ కూడా మీకుండే ఈ పీసీఓఎస్, ఇన్ఫర్టిలిటీ లేదా ఒబేసిటీ లాంటి వాటికి ప్రధాన కారణం అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన కొన్ని కారణాలు మనం ఒక్కొక్కటిగా మీ పర్సనల్గా మీతో కన్సల్టేషన్ ఫిక్స్ చేసినప్పుడు ఒక్కొక్కటిగా మనం అసెస్మెంట్ చేసి ఎగ్జాక్ట్లీ మీ రూట్ కాజ్ ఏంటి, మీకు దేని వల్ల ఈ ప్రాబ్లం ఉందో మనం అది గుర్తించగలుగుతాం అనమాట. రైట్. సో మామూలుగా ఒక మెన్స్ట్రువల్ సైకిల్ ఎట్లా ఉంటుంది? మనకు దెర్ ఆర్ మెనీ ఫేజెస్. అంటే సింపుల్ చెప్పాలంటే ఒక ఒక మేజర్ 3 ఫేజెస్ ఉంటాయి. బట్ మనం 4గా ఇక్కడ చూస్తే, ఒకటి మెన్స్ట్రుయేషన్, అంటే పీరియడ్ టైం, ఒక 1 to 5 days వరకు పీరియడ్ టైం ఉంటుంది. ఆ తర్వాత ఆ నుంచి మళ్ళీ ఫాలిక్యులర్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. అంటే చిన్నగా ఫాలిక్యులర్స్ డెవలప్ అవుతాయి. అక్కడ నుంచి ఆ, అది ఆల్మోస్ట్ ఒక 10th డే వరకు అనుకోండి. అక్కడ నుంచి 14th డే, అంటే 10th డే నుంచి 18th 19th డే వరకు దేర్ విల్ బి ఏ ఓలేషన్ పీరియడ్. అంటే ప్రెగ్నెన్సీకి అనువైన సమయం ఓలేషన్ అవ్వలేదు, ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది, సో దట్ కన్వర్ట్స్ ఇంటూ ల్యూటియల్ ఫేజ్ తర్వాత మళ్ళీ పీరియడ్ వస్తుంది. ఇది ఒక 28 days సైకిల్. ఇది 28 days, కొంతమందికి 27 30 days, ఇది మ్యాక్సిమం. ఈ సైకిల్ ఏ ఫేజ్ డిస్టర్బ్ అయినా, అంటే ఫాలిక్యులర్ ఫేజ్లో చాలా మందికి ఏంటంటే ఫాలిక్యులర్ డెవలప్మెంట్ అనేది సరిగ్గా జరగదు. ఎందుకు జరగదు? వాళ్ళకు వైటమిన్ డి డెఫిషియన్సీ ఉండొచ్చు, స్ట్రెస్ ఎక్కువగా ఉండొచ్చు, ఎస్పెషల్లీ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉండడం వల్ల కూడా ఈ ఫాలిక్యులర్ ఫేజ్లో ఫాలిక్యులర్స్ అనేవి ప్రాపర్గా డెవలప్ కావు. అండ్ ఓలేషన్ పీరియడ్, ఓలేషన్లో ఎగ్ సైజ్ ప్రాపర్గా ఉండాలి, అది ఫలోపియన్ ట్యూబ్లోకి రావాలి. అక్కడ మెన్ సెమెన్ నుంచి, వీర్యకణాల నుంచి వచ్చిన సెల్స్తో అది మీట్ అయినప్పుడు అక్కడ ఇట్స్ కన్వర్ట్ అదే ఎంబ్రియో, అంటే జైగోట్ ఎంబ్రియో అంటాం కదా, అది పిండంగా మారి అక్కడ అది జరగలేదు అంటే దట్ కన్వర్ట్స్ యాజ్ ఎ పీరియడ్, అంటే స్ప్రెడ్ అయిపోయి నెక్స్ట్ 10 daysలో పీరియడ్ వచ్చేస్తుంది.
సో ఇది జరగాలి. ఇప్పుడు ఈ ఒక్కొక్క దానికి ఒక టైం ఉంది. ఒకదానికి ఒక వారం టైం ఉంది, ఒకదానికి 10 రోజుల టైం ఉంది. అట్లా ఈ టైంలో ఏ ఫేజ్ మిస్ అయినా ప్రెగ్నెన్సీ రాదు. ఇది డీప్ లెవెల్‌లో ఎవరు చెప్పరు. పీరియడ్స్ రాలేదా హార్మోనల్ టాబ్లెట్స్ ఇస్తారు. లేదా లైక్ ఎగ్ గ్రోత్ కాలేదు ఒక టాబ్లెట్ ఇస్తారు. లేదంటే ఇవే ఉంటాయి కానీ ఎగ్జాక్ట్లీ ఈ 4 ఫేజెస్‌లో ప్రాపర్ వేలో జరగాలంటే లైఫ్ స్టైల్ కరెక్షన్ జరగాలి. ఇందాక నేను చెప్పిన కొన్ని కరెక్షన్స్ బ్యాక్ బ్యాక్ సైడ్ మీకు చూపించిన స్లైడ్‌లో ఇవన్నీ కరెక్షన్ జరగాలి. ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుంది? స్లీప్ వల్ల కూడా డిస్టర్బ్ అవుతది మీ పీరియడ్స్. లేదా స్ట్రెస్ వల్ల డిస్టర్బ్ అవుతాయి. ఫుడ్ వల్ల డిస్టర్బ్ అవుతాయి. న్యూట్రిషన్ ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ వల్ల డిస్టర్బ్ అవుతాయి. సో మీకు లేదంటే ఏదైనా మెడికల్ హిస్టరీ ఉంది, లేదంటే ఏదైనా మెడిసిన్ వాడుతుంది, దానివల్ల కూడా డిస్టర్బ్ అవుతుంది. సో ఇట్లా చాలా రకాల ప్రాబ్లమ్స్ మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. రూట్ కాజ్ ఐడెంటిఫై చేస్తేనే దాన్ని చేయొచ్చు. మామూలుగా ఏం ట్రీట్మెంట్స్ ఉంటాయి? ఈ పీసీఓడి పీసీఓఎస్తో వెళ్ళిన వాళ్ళందరికీ చాలా మందికి తెలిసి ఉంటుంది ఈ ట్రీట్మెంట్స్. బర్త్ కంట్రోల్ పిల్స్ ఇస్తారు, హార్మోనల్ బ్యాలెన్స్ కోసం ఈ కంట్రోల్ పిల్స్ ఇస్తారు. కొంతమందికి డయాబెటీస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి డయాబెటీస్ మెడిసిన్ ఇస్తారు. నేను కొంతమంది నన్ను అడిగాను అనమాట, సార్ మాకు డయాబెటీస్ లేదు, ఎందుకు ఈ మెట్ఫార్మిన్ ఇచ్చారు అంటే, ఈ మెట్ఫార్మిన్ ఎందుకు ఇస్తారంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని తగ్గించడానికి ఇస్తారు. దానివల్ల హార్మోన్ కరెక్షన్ జరుగుతుంది. సో అంటే డయాబెటీస్ లేకపోయినా డయాబెటీస్ మందులు వాడిస్తారు కొన్ని సందర్భాలు. అప్పుడు రాను రాను మీకు ఒకవేళ అది డయాబెటీస్ గా కూడా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది కదా. కాబట్టి ఇది ఒకటి. అండ్ హార్మోనల్ ఇంజెక్షన్స్ ఉంటాయి, సర్జరీస్ ఉంటాయి, కొన్ని లాప్రోస్కోపిక్ సర్జరీస్ చేస్తారు. సో ఇట్లా కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ ప్రాబ్లమ్ని సిమ్టమ్స్ని తగ్గించడానికే కానీ పర్మనెంట్ సొల్యూషన్ కాదు. డాక్టర్స్ కూడా ఇప్పుడు చాలా మంది బయటకు వచ్చి యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఈ విషయాన్ని క్లియర్గా చెప్తున్నారు. మేము ఇచ్చే ట్రీట్మెంట్ మీకుంటే ప్రస్తుతం ఉండే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి, లేదా మీ పీరియడ్ రావట్లేదు 3 months అయింది, మిస్ అయింది, పీరియడ్ రావడానికి ఒక మందులు ఇస్తారు. 1 week కోర్స్ ఉంటుంది, 5 days కోర్స్ ఉంటుంది, కొన్ని లేదా 1 month 28 days 21 days పిల్స్ ఉంటాయి. ఇట్లా కొన్ని పిల్స్ ఇచ్చి పీరియడ్స్ వచ్చేలాగా చేస్తారు. బట్ ఇక్కడ ఏది కూడా వాళ్ళు కూడా క్లియర్గా చెప్తున్నారు, మీరు బరువు తగ్గిరండి. మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళింటారు కదా, ఎంతమంది చెప్పింటారు మీరు బరువు తగ్గిరండి, మీ హార్మోన్స్ కరెక్ట్ అవుతాయి. నాకు ప్రెగ్నెన్సీ రావట్లేదండి, మేము చాలా ట్రై చేస్తున్నాము, చాలా మందులు వాడుతున్నాము, మీ దగ్గరే ఒక సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ తీసుకుని అయినా మాకు ఎందుకు అవ్వట్లేదు అంటే, మీరు బరువు తగ్గాలి, మీరు లేదా మీ ఫ్యాట్ తగ్గించుకోవాలి, లేదా మీరు ఎక్సర్సైజ్ చేయాలి, మీరు మంచిగా తినాలి, మంచి పౌష్టికాహారం, ఇవే చెప్తా ఉంటారు. బట్ ఇవే వాళ్ళు చెప్తున్నప్పుడు ఎందుకు దాన్ని ఒక పర్టికులర్ వేలో ప్రాపర్గా డిసిప్లైన్ మేనర్లో ఒక 3-4 నెలలు చేస్తే మార్పు వస్తుంది అనేది చాలా మందికి తెలియదు. అదే మేము చాలా మందికి అర్థం చేయించడానికి ఇట్లాంటి వెబినార్స్లో ప్రయత్నం చేస్తుంటాం. సో ఇప్పుడు చాలా మంది ఏంటంటే, ఇప్పుడు ఈ ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత చాలా మందికి ఏంటంటే బరువు తగ్గమని చెప్పినప్పుడు ఎగ్జాక్ట్లీ మీరు ఎంత హైట్, ఎంత బరువు ఉండాలి, ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. మీకు గూగుల్లో వెతికినా దొరుకుతుంది. సో అంటే మీరు ఉండాల్సిన బరువు ఆ, ఒక ఫర్ ఎగ్జాంపుల్ 5 feet ఉన్నారు అనుకోండి, 50 kgs ఉండాలి. లేదు 6 feet ఉన్నారు, 75 kgs ఉండాలి. 5.5 ఉన్నారు, 60 kgs మాక్సిమం ఉండాలి. దీనికన్నా ఎక్కువ ఉన్నారు అనుకోండి, ఇంకా కొన్ని కొన్ని కండిషన్స్ మారుతుంటాయి. మేల్ ఫీమేల్ కండిషన్స్ కొన్ని మారుతుంటాయి. దీనికన్నా ఎక్కువ మీరు ఈ బిఎంఐ చెక్ చేస్తే, బాడీ మాస్ ఇండెక్స్ అంటాం కదా, ఈ బిఎంఐ చెక్ చేసినప్పుడు more than 25 వస్తే దాన్ని ఓవర్ వెయిట్ అంటారు. 30 above వస్తే ఒబేస్ అంటారు. 35 above వస్తే బిఎంఐ చెక్ చేసుకుంటే 35 above వస్తే ఆ స్కోరు దాన్ని మార్బిడ్ ఒబేసిటీ అంటారు. ఇక్కడ నుంచి ఇంకా గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు, లివర్ సమస్యలు ఇవన్నీ వస్తాయి. అంటే చాలా మంది ఈ ఉమెన్లో ఈ ఎక్కువ భాగం ఈ ఒబేసిటీ డిగ్రీలో ఉంటారు. అంటే ఆల్మోస్ట్ వాళ్ళ బిఎంఐ చెక్ చేస్తే more than 30 ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. రైట్. సో ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఈ కండిషన్స్లో ఎందుకు డయాబెటీస్ మెడిసిన్ ఇస్తారు, హార్మోనల్ ఇంజెక్షన్స్ ఎందుకు ఇస్తారు, ఈ ఇవంటే టు రివర్స్ యువర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే ఏంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ మనం ఈ దీంట్లో సింపుల్గా అర్థం చేసుకుందాం. చాలా మంది ఈరోజు ఐ స్టాప్ హియర్, మీరు మెసేజ్ పెట్టండి, ఈ రోజు మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఏం తిన్నారు, ఎవరైనా ఒక మెసేజ్ చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి, లంచ్ ఏంటి, అట్లాగే ఇప్పుడు డిన్నర్, ఆల్మోస్ట్ డిన్నర్ టైం అయింది కాబట్టి డిన్నర్. ఎనీబడి మెసేజ్ మార్నింగ్ ఏం తిన్నారు. మార్నింగ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మనం సౌత్ ఇండియాలో ఉన్నాం కాబట్టి సో మనం ఏం తింటాము, ఓట్స్ తిన్నారు. శ్రావ్య గారు ఓట్స్ తిన్నారు, వెరీ గుడ్. ఓట్స్ మంచివని ఓట్స్ తిన్నారు, ప్రాసెస్డ్, హైలీ ప్రాసెస్డ్ షుగర్ అనమాట ఓట్స్. సో దోశ తిన్నారు కొంతమంది, మార్నింగ్ దోశ. ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఏం తిన్నారో రాయండి, పూరి రైస్ విత్ పప్పు ఆఫ్టర్నూన్. ఈవినింగ్ పప్పు, ఓన్లీ పప్పు తిన్నారా రాధిక గారు? ఓకే ఓకే వాట్ ఎవర్. సో అంటే ఇప్పుడు పూరి ఏ కేటగిరీలోకి వస్తుంది,
పూరిలో ఆయిల్ ఉంది, ఫ్యాట్ ఉంటుంది కొంచెం. అలాగే పూరి మొత్తం కార్బోహైడ్రేట్. దాంతో చట్నీ తినింటారు, ఏదైనా ఒక కొంత చట్నీ తినింటారు. చట్నీలో ప్రోటీన్ వస్తుందా రాదో తెలియదు, వస్తుందనే అనుకుందాం, మనం అజ్యూమ్ చేద్దాం. అండ్ అలాగే రైస్ తిన్నారు. రైస్ పాలిష్డ్ రైస్ మనకు తెలుసు, తెల్లగా ఉండాలి. బియ్యం ఎట్లా ఉండాలి? చాలా వైట్గా ఉండాలి. కొంచెం గోధుమ కలర్లో ఉన్న, అంటే లైక్ బ్రౌన్ కలర్లో ఉన్న, కొంచెం నల్లగా ఉన్నా మనం దాన్ని ఒక, అరే వీళ్ళకి ఏమి లేదేమో అట్లా తింటున్నారేమో అనుకుంటారు. సో బ్రౌన్ రైస్ తింటారు, కానీ బ్రౌన్ రైస్ కూడా ఏం పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో వాట్ ఎవర్, ఓల్డ్ రైస్, వాట్ ఎవర్. సో మంచిదే అంటే రైస్ తింటారు. రైస్లో ఏమొస్తాయి? పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్ ఎట్లా ఏం కన్వర్ట్ అయితే శక్తిగా కన్వర్ట్ అయితే షుగర్ అవుతుంది, అంతే కదా. నైట్ కూడా అన్నము లేదా చపాతి, లేదంటే ఈ చపాతి ఈజీ కాబట్టి చపాతి తింటారు. 1 గ్లాస్ హాట్ వాటర్, బీట్రూట్ జ్యూస్, స్వీట్ పొటాటో, స్ప్రౌట్స్, పొంగట్. ధరణి గారు చాలా బాగా తిన్నారు ఈరోజు. ఓకే. నైట్ టైం పుల్కా, లేదంటే మైదా పిండితో లేదా గోధుమ పిండితో ఏదైనా ఉమ్, తినే, అంటే నేను అంటే మోస్ట్ ఆఫ్ ది మనం అందరం అంటే ఆల్మోస్ట్ మెన్ ఉమెన్ ఎవరైనా ఇవే తింటారు, ఆల్మోస్ట్ ఇవే తింటారు. రైస్ రిలేటెడ్ ఎక్కువగా ఉంటుంది మన దగ్గర. కాబట్టి ఇప్పుడు మనం దాన్ని ఏం తీసుకుంటాం? దాన్ని కార్బోహైడ్రేట్స్ అంటాం. అంటే రైస్, గోధుమ పిండి, మైదా పిండి, చపాతి, దోశ, ఇడ్లీ, పూరి, వడ, ఊతప్పం, ఓట్స్, ఇవన్నీ కూడా పిండి పదార్థాలు. పిండి పదార్థాలు తింటున్నప్పుడు దాని నుంచి ఏం రిలీజ్ అవుతుంది? షుగర్ రిలీజ్ అవుతుంది. ఆ షుగర్ ఎందుకు ఉపయోగపడుతుంది? మనకు శక్తిని ఇస్తుంది, ఎనర్జీని ఇస్తుంది. నేను మాట్లాడాలన్నా పని చేయాలన్నా ఎనర్జీని ఇస్తుంది. మరి ఇప్పుడు నేను రోజుకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 పూరీలు తిన్నారు, 4 పూరీలకు ఆ, ఒక 400 క్యాలరీస్ వచ్చేసి. సరే, మధ్యాహ్నం రైస్ తిన్నారు, ఒక 600 నుంచి 800 క్యాలరీస్ వస్తాయి రైస్లో. ఇది కాకుండా నైట్ ఒక చపాతీను, 2 చపాతీలు తిన్నారు, ఒక 400 క్యాలరీస్ వస్తాయి. ఓవరాల్ ఎంత అయింది? 400, 800, ఒక 800, 1600 అయింది. ఇది కాకుండా టీ, కాఫీ, బిస్కెట్స్, స్నాక్స్, అవి ఇవి ఉంటాయి, ఏదైనా పార్టీలు ఉంటే మనం ఇంకొక అడిషనల్గా ఒక 400, 500 వేసుకుందాం. అంటే ఒక 2000 అరౌండ్గా తింటున్నారు. 2000 తిని మీరు ఒక 10 కిలోమీటర్లు కూడా నడవలేదు అనుకోండి, లేదా కనీసం 10,000 స్టెప్స్ కూడా వేయలేదు అనుకోండి, ఏమవుతుంది? మీ బిఎంఆర్ ఎంతో కొంత ఉంటుంది, 1300, 1200 ఉంటుంది. మిగతాది ఒక 600 క్యాలరీస్ మిగిలిపోతాయి, ప్రతిరోజు మిగిలిపోతుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే, మనం, ఇది నేను లీస్ట్ కేసులో చెప్తున్నా. మీరు రాత్రి బిర్యానీ తిన్నారనుకోండి, బిర్యానీ 2000 క్యాలరీలు ఉంటుంది, దాంట్లో ఉండే ఫ్యాట్స్ అన్ని, ఆయిల్స్ అన్ని కలిపితే. సో ఎందుకు ఇది చెప్తున్నానంటే, చాలా మంది ఒక రోజులో, అంటే ఒక వారానికి సరిపడా క్యాలరీస్ ఒక రోజులో తినే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను ఆ క్యాలరీస్ అన్ని, అంత షుగర్స్, కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు తింటున్నప్పుడు అది ఏమవుతుంది? గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. గ్లూకోజ్ కన్వర్ట్ అయినాక ఎక్కడికి రావాలి? అది బ్లడ్లోకి రావాలి. బ్లడ్లో అంత గ్లూకోజ్ ఉందనుకోండి, బ్లడ్లో 4% గ్లూకోజ్ ఉంటే సరిపోతుంది. అంత గ్లూకోజ్ ఉందనుకోండి, ఏమవుతుంది? బ్లడ్ థిక్నెస్ పెరుగుతుంది, దానివల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది, గుండెకు సమస్య ఏర్పడుతుంది, కిడ్నీకి సమస్య ఏర్పడుతుంది, కిడ్నీ ఎక్కువ ఫిల్టర్ చేయాల్సి వస్తుంది. దానివల్ల బ్రెయిన్ సమస్య వస్తుంది, ఎందుకంటే బ్రెయిన్లో ఉండే నర్వ్స్ అని, కంటికి సమస్య వస్తుంది. దానివల్ల ఆ షుగర్ ఎక్కువ కావడం వల్ల హార్మోనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. షుగర్ ఎక్కువ కావడం వల్ల లివర్లో ఫ్యాట్ పెరుగుతుంది. ఇన్ని సమస్యలు ఉన్నాయి. కాబట్టి అప్పుడు ఏం చేయాలి? ఈ షుగర్ని బ్లడ్లో ఉంచకుండా సెల్స్లోకి పంపించాలి, అన్ని బాడీలో ఉండే ప్రతి సెల్లోకి పంపించాలి. పంపించాలంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది, ఒక చిన్న ఇబ్బంది ఉంది. ఏంటంటే, ఈ గ్లూకోజ్ సెల్లోకి వెళ్ళాలంటే నా బాడీలో ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ ఉంటుంది. అది ఏం చేస్తుందంటే ఇన్సులిన్ని తయారు చేస్తుంది. తయారు చేసి ఈ సెల్కి తాళం లాగా పనిచేస్తుంది, ఇట్లా కీ లాగా. ఒక ఇంట్లోకి వెళ్ళాలంటే మనం ఎట్లా కీ ఓపెన్ చేయాలో, ఈ గ్లూకోజ్ నా సెల్స్లోకి వెళ్ళాలంటే, ఆ సెల్లోకి వెళ్ళాలంటే ఇన్సులిన్ వచ్చి తాళం తీయాలి, తాళం ఓపెన్ చేయాలి. ఇప్పుడు నేను ఎంత తింటానో అంత ఇన్సులిన్ కావాలి, అంతే కదా. ఎన్నిసార్లు తింటే ఎన్నిసార్లు ఇన్సులిన్ కావాలి. నా ఇష్టం వచ్చినప్పుడు, ఇష్టం వచ్చినట్టు అర్ధరాత్రి 8 గంటలకు, 10 గంటలకు, 12 గంటలకు, 1 గంటకు, లేదా ఉదయం లేచిన దగ్గర నుంచి షుగర్ 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 షుగర్, కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు, స్వీట్స్, డెజర్ట్స్, కేకులు, బన్నులు, ఏమేమి తింటాం అన్ని అన్ని తింటుంటే ఎంత కానీ పనిచేస్తుంది ఇన్సులిన్. సో సరే, పనిచేస్తుంది ఒక స్థాయి వరకు, ఒక 20 ఏళ్ళు వచ్చేదాకా బాగా పనిచేస్తుంది. మీరు ఎంత తిన్నా లావు అవ్వరు, ఎంత తిన్నా ప్రాబ్లమ్స్ రావు. సో ఇక్కడ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే, ఒక స్థాయికి వచ్చిన తర్వాత నీ మన ఇష్టం వచ్చిన అంటే అన్కంట్రోల్డ్ ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల, ఓవర్ ఫుడ్ వల్ల. ఒకప్పుడు ఈ ప్రాబ్లం లేదు మన పేరెంట్స్కి ముందు, మన గ్రాండ్ పేరెంట్స్ టైంలో వాళ్ళకి అసలు ఫుడ్డే లేదు, ఎక్కువ ఫుడ్ దొరకదు. ఇప్పుడు మనకి ఇష్టం వచ్చినప్పుడు దొరుకుతుంది, ఎప్పుడైనా దొరుకుతుంది. స్విగ్గీ, జొమాటో మనకి రెడీగా ఉంటారు కదా. సో ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏమంటే, ఇంత ఫుడ్ తింటున్నప్పుడు ఈ సెల్స్ నేనేం పని చేయట్లేదు, ఉదయం సాయంత్రం కూర్చో ఉంటున్నాను, లేదా ఇంట్లో హౌస్ వైఫ్ అయినా పెద్దగా ఫిజికల్గా బాగా
కష్టపడి చేసే పనులు ఏమి లేవు. ఇప్పుడు నీళ్లు తెచ్చుకోవడమో లేదా కట్టెలు తెచ్చుకోవడమో వంట కోసం అట్లాంటివి ఎవరికి ఆ పరిస్థితి లేదు కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ లేదు, నడవరు, మూవ్ కూడా అవ్వరు. నడవడం పక్కన పెట్టు, కనీసం ఇంట్లో కూడా పెద్దగా మూవ్మెంట్ ఉండదు. అట్లా ఉన్నప్పుడు ఇంత గ్లూకోజ్ నేను తింటే ఆ గ్లూకోజ్ మిగిలిపోతుందా లేదా? ఖర్చు పెట్టదు బాడీ. ఆల్రెడీ ఉదయం తిన్న 4 పూరీలే మిగిలిపోయినాయి, 400 క్యాలరీలు, అదే ఖర్చు పెట్టలేదు. మధ్యాహ్నం రెడీగా 12 అయితేనే మనం టైం అయింది, లంచ్ టైం కానీ టైంకి తినేస్తాం. ఈవెన్ ఎంప్లాయీస్ కూడా అంతే కదా, లంచ్ బ్రేక్లో లంచ్ తినేస్తాం. ఆకలి ఉందా లేదా సంబంధం లేదు, తినేస్తాం. ఈవినింగ్ స్నాక్స్ మళ్ళీ టీ కాఫీలు బిస్కెట్స్, దానికి స్నాక్స్ సమోసా, ఇంకా బయట తినే వాళ్ళు పానీపూరీలు బజ్జీలు ఎట్లాగో ఉంటాయి. అండ్ రాత్రికి మళ్ళీ టీవీ ముందు పెట్టుకొని ఏదో ఒకటి ఆ, ఏమంటారు, టీవీనో న్యూస్ ఛానల్ లేకపోతే జబర్దస్త్ లాంటిది ఏదైనా పెట్టుకొని ఎంత తింటున్నాము, ఏం తింటున్నాము, ఏముంది, టెక్చర్ ఏంది, తింటూనే ఉంటాం. చాలా రిలాక్స్గా తింటారు అనమాట. ఇంకా పార్టీలకు పోయే వాళ్ళు వేరే కథ, అది వేరే. సో ఇప్పుడు ఇంత తిన్న ఫుడ్ నేను ఖర్చు పెట్టట్లేదు, సింపుల్. ఇది ఏమవుతుందంటే సెల్ ఉదయం తినేది ఖర్చు పెట్టలేదు కాబట్టి మధ్యాహ్నం తినేదానికి ఎట్లా ఒప్పుకుంటుంది, రాత్రికి వద్దంటది. నాకు ఆల్రెడీ నిండా ఉంది, లోపల ఖాళీ లేదు, ఇట్లా దయచేసి పంపించొద్దు. అప్పుడు ఏం చేస్తుందంటే ఈ గ్లూకోజ్ని రెసిస్ట్ చేస్తుంది. వద్దు అని రెసిస్ట్ చేస్తుంది, నాకు వద్దు, లోపల లోపల స్థలం లేదు, ఆల్రెడీ చాలా మంది ఉన్నారు, లోపల చాలా ఫుడ్ ఉంది, వద్దు. అప్పుడు ఏం చేస్తుంది అంటే బ్రెయిన్ ఒక్క ఇన్సులిన్ మాలిక్యులర్కి ఏమంటారు రెస్పాండ్ కావట్లేదు కాబట్టి ఇంకో ఇన్సులిన్ పంపిస్తుంది. పోయింది, దాన్ని ఎట్లా పుష్ చేసి లోపల బ్లడ్ ఉండకూడదు, బ్రెయిన్ డెడ్ అవుతుంది. అందుకని చాలా మంది సడన్గా ఆడతా ఆడతా డ్యాన్స్ చేస్తే ఎందుకు పడిపోతారు, ఎందుకు చనిపోతున్నారు? డ్రైవింగ్ చేస్తా కూర్చొని అట్లే ఎందుకు? బికాస్ ఆఫ్ ఓవర్ గ్లూకోజ్ విపరీతంగా ఉంటుంది. కొన్నిసార్లు హార్ట్ కి బ్రెయిన్ కి విపరీతమైన ప్రెజర్ ఉంటుంది దీనివల్ల, బ్లడ్ పంపింగ్. అది తెలియదు చాలా మందికి, ఏం టెస్ట్ చేస్తే ఏం తెలియదు, ఎందుకంటే గ్లూకోజ్ పెద్దగా డిఫరెన్స్ కనపడదు కొన్నిసార్లు కదా. సో ఇప్పుడు ఈ ఇన్సులిన్ కూడా ఏం చేస్తుంది అంటే తర్వాత ఇన్సులిన్ వచ్చి మళ్ళీ ట్రిగర్ చేస్తుంది. ట్రిగర్ చేస్తే అప్పుడు ఏమంటుంది అంటే గ్లూకోజ్ వచ్చింది వద్దన్నాను, ఇన్సులిన్ వస్తే కూడా వద్దంటుంది. దాన్ని రెసిస్ట్ చేయడం అంటారు. అప్పుడు ఇన్సులిన్ కూడా వద్దంటుంది. ఇన్సులిన్ వచ్చి ఓపెన్ చేసినా రెస్పాండ్ కాదు, ట్రిగర్ చేసినా రెస్పాండ్ కాదు సెల్. అప్పుడు ఏమవుతుంది, దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. సరే ఇది సరే జరిగింది, వద్దనేది అయిపోయింది, ఏం ప్రాబ్లం లేదు. మనకు ఆకలి ఉండకుండా ఉంటుందా? ఆకలి ఉంటుంది, మళ్ళీ తింటాం. ఇది లోపల ఆల్రెడీ ఉంది, ఈ సమస్య జరుగుతుంది, మళ్ళీ తింటాం, మళ్ళీ నెక్స్ట్ డే తింటాం, ఆ నెక్స్ట్ డే తింటాం. ఇట్లా కొన్ని నెలలుగా సంవత్సరాలుగా చేస్తున్నాం మనం. ఈ చేస్తున్న పని వల్ల బాడీలో తెలియకుండా కొన్ని కొన్ని గ్రాములు పెరుగుతుంది ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఇండియాలో విపరీతంగా పెరుగుతుంది. ఎందుకు? ఈ గ్లూకోజ్ బ్లడ్ లో ఉండకూడదు కాబట్టి లివర్లోకి గ్లైకోజన్ గా ట్రాన్స్ఫర్ చేస్తుంది, ఆ గ్లైకోజన్ గా స్టోర్ అవుతుంది లివర్లో. ఫ్యాటీ లివర్ నాన్ ఆల్కహాలిక్, మందు తాగితే ఆల్కహాల్ తీసుకుంటే వచ్చే ఫ్యాటీ లివర్ కండిషన్ ఇప్పుడు ఓన్లీ నాన్ ఆల్కహాలిక్, అంటే ఆల్కహాల్తో సంబంధం లేదు. గ్లూకోజ్ కూడా ఆల్కహాల్తో సమానం, ఈ షుగర్ కూడా ఆల్కహాల్తో సమానం. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ 100% మందికి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాట్ లివర్ ఉంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఏజ్. 20 ఏళ్ళు పైబడిన వాళ్ళందరికీ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాట్ లివర్ ఉంది. సరే, ఫ్యాట్ లివర్ ఒక ప్రాబ్లం ఉంది. ఈ గ్లూకోజ్ ఎక్కువ కావడం వల్ల కిడ్నీ మీద ఇంపాక్ట్ అవుతుంది కదా, కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, మీ కిడ్నీ పేషెంట్ కూడా పెరుగుతుంది. ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ కదా ఇది, ఈ హార్మోన్ విపరీతంగా పెరగడం వల్ల బాడీలో ఏమవుతుందంటే ఇట్ యాక్ట్స్ లైక్ ఏ ఫ్యాట్ స్టోరింగ్ హార్మోన్, అంటే బాడీలో ఫ్యాట్ పెరుగుతుంది. ఈ ఫ్యాట్ పెరగడం వల్ల సెల్స్ అన్ని ఫ్యాట్తో నిండిపోవడం వల్ల గర్భసంచిలో నీటి బుడగలు రావడము, ఇంకా ఈ హార్మోనల్ ఇష్యూ ఉమెన్లో అయితే ఎస్పెషల్లీ పీసీఓడి పీసీఓఎస్ ఇన్ఫర్టిలిటీ సమస్యలు వస్తాయి. అంటే ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి. టు ఒక్క చిన్న మార్పు, ఒక్క గ్లూకోజ్ అనే ఒక మ్యాటర్, ఇంకా నేను చాలా విషయాలు చెప్పలేదు, ఇంకా ప్రోటీన్స్ గురించి వైటమిన్స్ గురించి చెప్పలేదు. ఒక్క న్యూట్రియంట్ వల్లనే ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఓవర్ ఈటింగ్ వల్ల, జంక్ వల్ల, పాలిష్డ్ వల్ల, ప్రాసెస్డ్ వల్ల ఇది మారాలి. సో అది జరిగితేనే మనము ఈ ప్రాబ్లం నుంచి బయటికి రాగలుగుతాం, రైట్? సో ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ మీరు యూ నేమ్ ఎనీ ప్రాబ్లం, మీ పేరెంట్స్ డయాబెటీస్తో సఫర్ అవుతున్నారా? ఇదే కారణం. కొంతమంది ఇన్ఫర్టిలిటీ, పిల్లలు 10 ఏళ్ళైనా పిల్లలు లేరా? ఇదే కారణం. లేదా కొంతమందికి ఆ, కొంతమంది జెనెటిక్స్ మీద దాని మీద వేస్తారు కానీ అది ఒక 5%. కొలెస్ట్రాల్ ఉందా? ఇదే ప్రాబ్లం. థైరాయిడ్ ఉందా? డయాబెటీస్ ఉందా? కిడ్నీ ప్రాబ్లం ఉందా? క్యాన్సర్ ఉందా? ఇదే కారణం. ఇక్కడే మొదలవుతుంది సమస్య. ఇక్కడ మొదలై ఒక్కొక్క జీన్ని బట్టి ఒక్కొక్క బాడీని బట్టి రకరకాల డిసీజ్గా కన్వర్ట్ అవుతుంది. సో దీన్ని రూట్ లెవెల్లో అండర్స్టాండ్ చేసుకొని అడ్రస్ చేయాల్సి ఉంటుంది, రైట్? సో
యు నేమ్ క్రానిక్ ఫటిగ్, లేథర్జీ, లేజినెస్. ఒక్క ఆ, చాలా మంది ఏంటంటే ఆ, ఒకప్పుడు ఫుడ్ లేక చనిపోయారట, కొన్ని ఒక 50-100 సంవత్సరాల ముందు. ఇప్పుడు ఫుడ్తో చనిపోతారు, ఫుడ్ ఎక్కువ చనిపోతారు. అండ్ ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, కాన్స్టిపేషన్, డిప్రెషన్, ఇన్ఫెక్షన్స్, ఆర్థరైటిస్, మెమొరీ లాస్, ఇన్సోమినియా, తర్వాత ఆటోఇమ్యూన్ డిసీజెస్, థైరాయిడ్, డయాబెటీస్, నేమ్ ఇట్. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడానికి కారణం ఏంటి? న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్. మనం తింటున్న ఫుడ్లో పోషకాలే లేవు. సో పోషకాలే లేని ఆహారం ఇప్పుడు మనం చాలా మంది, మేము బాగా తింటున్నాం, మేము సిటీలో ఉన్నాం, అన్ని కూరగాయలు తింటాం, మేము అన్ని ఆకుకూరలు తింటాము, లేదా అన్ని ఫ్రూట్స్ తింటాము. ఏ ఫ్రూట్, ఏ వెజిటేబుల్ కూడా మందులు లేకుండా రావడం లేదు. మన భూమిలోనే న్యాచురల్గా పండే రిసోర్సెస్ తగ్గిపోయినాయి. భూమిలో న్యూట్రియంట్ వాల్యూ అవుతాయి. భూమిలో లేనప్పుడు మనం తినే ఆకులో, పండులో ఎట్లా వస్తుంది? సో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ పీక్ లెవెల్లో ఉన్నాయి ఇప్పుడు. దాని నుంచి అండ్ మోర్ ఓవర్ ఏంటంటే జీన్ మాడిఫైడ్. ఎందుకు చాలా మంది పిల్లలు 8 ఇయర్స్కి 9 ఇయర్స్కి ప్యూబర్టీ, పిల్లలు అవ్వట్లేదు, 30 ఏళ్ళకే మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి? జీన్ మాడిఫైడ్. మీరు ఏదైనా ఇప్పుడు ఇప్పుడు మనం తింటున్న బియ్యం ఏదైతే రియల్ రైస్ కాదు అది, ఒరిజినల్ రైస్ కాదు అది, మాడిఫైడ్ రైస్ అది. దాంట్లో షుగర్ తప్ప ఏం ఉండదు, ఏ వాల్యూ ఉండదు దాంట్లో. కొన్ని రైస్ వచ్చినాయి, ప్రోటీన్ రైస్ అని అవన్నీ వచ్చాయి, బట్ మోస్ట్ ఆఫ్ ది రైసెస్లో మీకు అసలు షుగర్ తప్ప ఏమి ఉండదు. దాన్ని మనం ఇష్టంగా, నేను అసలు అన్నం లేకుండా ఉండలేను, నువ్వు తినేది అన్నం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, రైట్? సో ఇప్పుడు ఏదైతే వరి పండిస్తున్నారో ఆ వరి విత్తనాలు వచ్చిన తర్వాత మళ్ళీ పోయి అదే విత్తనాన్ని మీరు భూమిలో నాటారనుకోండి, వరిలో మళ్ళీ వేశారనుకోండి, రాదు. అది రీప్రొడక్షన్ సిస్టమ్ లేదు దానికి. ఏ పండుకి, ఏ ఫ్రూట్కి ఇప్పుడు రీప్రొడక్షన్ సిస్టమ్ లేదు. పాతకాలంలో ఏదైనా ఫ్రూట్స్ తిని అట్లా పడేస్తే ఆ, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఒక ఆ ఆ ఫ్రూట్, ఆ సీ ఏరియాని బట్టి ఆ ఫ్రూట్ వచ్చేది, ఆ చెట్టు వచ్చేది. ఇప్పుడు అట్లా లేదు. ఏ దానికి రీప్రొడక్టివ్ పవర్ లేదు. అవి మనం బాగా తింటున్న మనకు, జీన్ మాడిఫైడ్ బాగా తింటున్న మనకు రిప్రొడక్టివ్ సిస్టమ్ డ్యామేజ్ అవడం తప్పే లేదు. దాంట్లో నేచర్ కదా అది, అట్లా జరుగుతుంది. స్ట్రెస్, చాలా మంది ఒత్తిడికి అంటే వాళ్ళ కెరీర్ వలన, ఫ్యామిలీ ఇష్యూస్ వలన, టెన్షన్స్, ఏదైనా కావచ్చు, స్ట్రెస్ విపరీతంగా ఉంది. జెనెటిక్స్ కూడా కొంత కారణం ఉంటుంది, బట్ లీస్ట్ నంబర్ ఉంటుంది. అండ్ పూర్ డైజెషన్, చాలా మందికి ఇప్పుడు డైజెషన్ ఇష్యూస్ చాలా మందిలో ఉన్నాయి. అండ్ ల్యాక్ ఆఫ్ స్లీప్, ఎవ్వరు ప్రాపర్గా మంచి నిద్ర, గాఢ నిద్ర, డీప్ స్లీప్ అనేది ఎవ్వరికి లేదు. ఆ కారణం చేత రికవరీ, రిపేర్ బాడీలో జరగట్లేదు. దాన్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. అది ఎట్లా కరెక్ట్ చేయాలి? అసలు ఎంత ట్రై చేసినా నిద్ర రాదు చాలా మందిలో. నేను మా డైట్లోకి వచ్చాక ఒక 15 రోజుల తర్వాత అడిగితే నిద్ర బాగా వస్తుంది సార్ ఇప్పుడు. ఐ హ్యావ్ ఒక పేషెంట్ ఉన్నారు మాకు, ఒక క్లయింట్ ఉన్నారు, పేషెంట్ అనకూడదు, క్లయింట్ అనాలి, సరే. సో ఒక క్లయింట్ ఉన్నారు, తను రీసెంట్లీ రికవర్డ్ ఫ్రమ్ సమ్ క్యాన్సర్ ఇష్యూ. స్లీప్ లేదు. కొంత డైట్ మార్చి ప్రాపర్గా న్యూట్రిషన్ బాడీకి అందేలాగా చేస్తే షీఈస్ గెటింగ్ గుడ్ స్లీప్. అంత ముందు చాలా మందికి ఇదే సమస్య అనమాట. ఈవెన్ అంటే కొంచెం ఏజ్ పర్సన్స్కి అట్లా ఉంటే, ఈవెన్ యంగ్ పీపుల్ కూడా నాట్ గెటింగ్ ప్రాపర్ స్లీప్, అసలు అలసిపోవట్లేదు. అలసిపోతే కదా ఫిజికల్గా మూమెంట్ జరిగి బాడీ కొంచెమైనా శ్రమ దొరికితే బాడీ అలసిపోయి నిద్ర వస్తుంది. అసలు అట్ల పరిస్థితి లేదు. అవన్నీ చేంజ్ చేయాల్సి ఉంటుంది మనం. అది ఏం చేంజ్ చేయాలి? చాలా మంది కన్ఫ్యూజన్ కాబట్టి ఎక్కడ చేంజ్ చేయాలనేది ఆ డౌట్స్ ఉంటాయి. అది మనం మన ప్రోగ్రాంలో డిజైన్ చేయడం జరుగుతుంది. ఎందుకు నేను ఈ పీసీఓడి పీసీఓఎస్ని రివర్స్ చేసుకొని మీరు మీ హెల్తీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు, లేదా హార్మోనల్ ఇష్యూస్ని క్లియర్ చేసుకొని ఒక హెల్తీ లైఫ్ని మెయింటైన్ చేయొచ్చు అని. ఎందుకంటే ఈ పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ అనేటివి 45-50 ఇయర్స్ దాకా ఉంటాయి. ఇది ఒకసారి ఏదో ప్రెగ్నెన్సీ రావడమో, లేకపోతే ఒక 1-2 మంత్స్ పీరియడ్స్ కరెక్ట్ అవ్వడమో కాదు. దీన్ని ప్రాపర్ వేలో ఒక డిసిప్లిన్ మేనర్లో మెయింటైన్ చేయగలిగితేనే మీరు హెల్తీగా ఉంటారు. ఎందుకంటే చెప్పాను కదా, జస్ట్ ఇట్ ఈస్ నాట్ ఏ పీసీఓడి ఆర్ పీసీఓఎస్, ఇట్ ఈస్ అబౌట్ హెల్త్. అన్నిటి క్యాన్సర్స్ని కూడా తీసుకొస్తుంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తే, పీసీఓడి పీసీఓఎస్ నెగ్లెక్ట్ చేస్తే. సో ఇప్పుడు నేను చెప్తున్న ఒక సైంటిఫిక్, ఎందుకు అంత స్ట్రాంగ్గా నేను రివర్స్ చేయొచ్చు అని చెప్తున్నానంటే, వీఆర్ డూయింగ్ ఇట్ సైంటిఫికల్లీ, నాట్ జస్ట్ బ్లైండ్లీ, ఏదో ఒక ర్యాండమ్ డైట్ కాదు, సైంటిఫికల్లీ. మేము మిమ్మల్ని అండర్స్టాండ్ చేసుకొని మీ లైఫ్ స్టైల్ అన్ని చూసుకున్న తర్వాత ఒక డైట్ ఇవ్వడం జరుగుతుంది. అట్లా ఇన్సులిన్ లోయరింగ్ మీల్స్, అంటే ఇన్సులిన్ ఎక్కువ
డ్యామేజ్ అవ్వకుండా, ఎక్కువ రిలీజ్ అవ్వకుండా, అట్లాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించే ఒక ప్లాన్ని మనం డిజైన్ చేసి దానివల్ల ఆటోఫేగి అంటారు. ఈ ఆటోఫేగి కనుక్కున్న వ్యక్తికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. అట్లాంటి ఒక సైంటిఫిక్ మెథడ్ని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకొని దాని వేలో ఎట్లా మీ బాడీని రిపేర్ చేయాలో వీల్ గైడ్ యూ. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గితే ఏమవుతుందంటే ఫ్యాట్ బర్నింగ్ మోడ్లోకి వస్తుంది. ఫ్యాట్ బర్నింగ్ అయింది అనుకోండి, సెల్ క్లీన్ అవుతుంది, మన సెల్స్ అన్నీ కూడా క్లీన్ అవుతాయి, ఆర్గన్స్ పర్ఫార్మెన్స్ బెటర్ అవుతుంది, మీ బాడీ ఫంక్షన్ బెటర్ అవుతుంది, స్లీప్ క్వాలిటీ పెరుగుతుంది, మీరు యాక్టివ్గా అవుతారు, మీ న్యూట్రియంట్ బ్యాలెన్స్ అవుతుంది, రీబ్యాలెన్స్ చేస్తాం మళ్ళీ న్యూట్రియంట్. ఒకవేళ ఏదైనా న్యూట్రియంట్ బాగా తక్కువ ఉంటే న్యూట్రియంట్ కూడా వాడతాం మనం, అట్లా రీబ్యాలెన్స్ చేస్తాం. సో యోషినోరి ఒసామా అనే జపాన్ సైంటిస్ట్ 30 ఏళ్ళు రీసెర్చ్ చేసి కనుక్కున్నాడు ఈ ఆటోఫేగి అనే సైన్స్. మీరు గూగుల్ చేసి తెలుసు, ఆయన ఫొటోస్, ఆయన రీసెర్చ్ అంతా వస్తుంది. అట్లాంటి ఒక సైంటిఫిక్ వేలో రీసైక్లింగ్ బాడీ మీద వర్క్ చేసి డిసీజ్ని, ఈ పీసీఓడిని రూట్ లెవెల్లో క్లియర్ చేయగలిగితే డెఫినెట్లీ దట్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. అండ్ మీరు ప్రెగ్నెన్సీ కాదు, ఆ తర్వాత కూడా చాలా హెల్త్ని మెయింటైన్ చేయొచ్చు, రైట్? సో ఇది చాలా మంది అంటే లైక్ ఈవెన్ సమ్ వెయిట్ లాస్ టెస్టిమోనియల్స్, సో కొంతమందికి నచ్చిన డ్రెస్ వేసుకోవడం, ఇట్లా చాలా ఉన్నాయి. అంటే చాలా చాలా మార్పులు వస్తాయి. ఆ, ఇది చదివితే మీకు అర్థం, వాళ్ళ ఎమోషన్స్ అంటే వాళ్ళ అంతవరకు సఫర్ అయిన చాలా మంది, కొంతమంది మంచి నచ్చిన డ్రెస్ వేసుకోలేకపోవడము, లేదా ఫంక్షన్స్కి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు కదా, అంటే కొంచెం సిగ్గు, భయము, ఏమనుకుంటారు, నేను లా ఉన్నాను, లేకపోతే మాకు ఏదైనా, ఇంకా మాకు 5 years అయింది మ్యారేజ్ అయ్యి, పిల్లలు ఫంక్షన్స్కి వెళ్తే ఎప్పుడు పిల్లలు అవ్వట్లేదా, చూపించుకోవట్లేదా, డాక్టర్ దగ్గరికి వెళ్ళట్లేదు, ఇట్లా రకరకాల క్వశ్చన్స్ ఉంటే కొంతమంది ఫంక్షన్స్కి వెళ్ళడం మానేస్తారు. లేదా కొంతమందికి ఈ లైక్ ఫ్యామిలీస్ నుంచి వచ్చే ప్రెజర్ తట్టుకోలేక చాలా మెంటల్గా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు. సో ఇట్లా రకరకాల ఇష్యూస్కి ఈ మన డైట్లో మనం ప్రాపర్గా ప్లాన్ చేసి వాళ్ళకు గైడ్ చేయడం వల్ల వాళ్ళు ఆ ప్రాబ్లమ్ ఓవర్కమ్ చేసి దే ఆర్ గెటింగ్ గుడ్ రిజల్ట్స్, రైట్? సో ప్రతిదీ ట్రాక్ చేస్తాం ఇక్కడ. ఈవెన్ ఆల్ ఓవర్ గ్లోబ్, అంటే మనం ఇప్పుడు మోర్ దాన్ 20 కంట్రీస్లో యాజ్ అ వావ్ కమ్యూనిటీ వీఆర్ గివింగ్ సర్వీసెస్. మోర్ దాన్ 50,000 క్లయింట్స్ ఆర్ హ్యాపీలీ ట్రాన్స్ఫార్మ్ దేర్ లైఫ్. సో సో దిస్ ఈజ్ యువర్ చాయిస్. మీరు ఏం చేయాలి ఇక నెక్స్ట్? ఏం చేయాలంటే ఫస్ట్ రైట్ ఆర్ రాంగ్ డెసిషన్, దట్స్ అప్ టు యూ. మీరు ఫస్ట్ తీసుకోవాల్సిన నిర్ణయం ఏమంటే ఒక 3 నుంచి 4 నెలల సమయము మీ హెల్త్కి ఇవ్వాలి. మీరు సమయం అంటే అన్ని మానేసి కాదు, మీ ఉద్యోగాన్ని మానేసో లేకపోతే మీరు కొంచెం ఫోకస్డ్గా డెసిషన్ తీసుకొని స్ట్రైట్గా ఒక 3-4 నెలలు నేను ఒక ప్రాపర్ డిసిప్లిన్ మేనర్లో లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి నేను రెడీ అని మీరు ముందు డిసిషన్ తీసుకోవాలి. వైఫ్ అండ్ హస్బెండ్ ఒకవేళ మీరు ప్లానింగ్లో ఉంటే, కిడ్స్ ప్లానింగ్, ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఉంటే కనుక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు డైట్ చేస్తే, ఎందుకంటే ఒక యాక్టివ్ సెమెన్లో సెల్స్ అన్ని కూడా యాక్టివ్గా తయారై మంచి హెల్దీ సెల్ ఒక ఆ, ఈ వీరకణాలు తయారవ్వాలి అంటే డెఫినెట్లీ ఇట్ టేక్స్ అరౌండ్ 60 days to 90 days. ఈవెన్ మంచి ఎగ్ తయారై దాని క్వాలిటీ పెరిగి హెల్దీ ప్రెగ్నెన్సీ రావాలి, ఆ పిల్లలు కూడా పుట్టిన తర్వాత హెల్దీగా ఉండాలంటే ఇట్ టేక్స్ అరౌండ్ 60 days to 90 days, 120 days దాకా కూడా పడుతుంది. సో మరి అంటే ఒక 3-4 నెలలు ఈ డైట్ చేయడం వల్ల సెల్యులార్ లెవెల్లో, రూట్ లెవెల్లో మనం ప్రాబ్లం క్లియర్ చేస్తాం కాబట్టి అది హెల్దీ ప్రెగ్నెన్సీ అవుతుంది. సో ఈ 3-4 months ఏమనేది అనుకుంటా సైంటిఫిక్గా మేము ఇది ప్రూవెన్ సిస్టమ్ ఇది. కనీసం 3-4 నెలల సమయం పడుతుంది. ఆ ప్రాసెస్లో మీరు వెయిట్ లాస్ అవుతారు, వెయిట్ ఎక్కువ కంటే వెయిట్ లాస్ అవుతారు, లేదా మీరు ఆల్రెడీ ఐడియల్ వెయిట్లో ఉంటే ఆ వెయిట్ మెయింటైన్ అవుతుంది. రకరకాల మీ మీ లైఫ్ స్టైల్లో మీ కండిషన్ బట్టి డైట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మోరోవర్ ఏంటంటే మీకు మీ బ్లడ్ రిపోర్ట్స్లో ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉంటుంది, ఐరన్ తక్కువ ఉండడము, ఫోలిక్ యాసిడ్ తక్కువ ఉండడము, వైటమిన్ డి తక్కువ ఉండడము, B12 తక్కువ, లేదా డయాబెటీస్, ప్రీ డయాబెటీస్ కండిషన్స్ ఉండడం, కొలెస్ట్రాల్ ఎక్కువ, ఇట్లాంటి కండిషన్స్ ఏమన్నా ఉంటే కూడా ఈ 3-4 monthsలో ఈ హార్మోనల్ ఇష్యూస్తో పాటు అవి కూడా సాల్వ్ అవుతాయి. ఎందుకు చెప్పాను కదా, అన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్సే, రోగాలు కాదు. అవి నెగ్లెక్ట్ చేస్తే రోగాలుగా మారితే రోగాలు కాస్త మందులు వేసుకొని ఆ లైఫ్ లాంగ్ ఆ మందుల పైన ఆధారపడి లైఫ్ లీడ్ చేయాల్సి ఉంటుంది. ఏ రోగానికి, ఎస్పెషల్లీ ఏ డిజార్డర్కి మందులు అవసరం లేదు. కొన్ని కండిషన్స్ ఉంటాయి, అంటే కొన్ని ఆటోఇమ్యూన్ డిసీజెస్కి మాత్రమే మందులు అవసరం, మిగతా వాటన్నిటికి కూడా లైఫ్ స్టైల్తోనే మ్యాక్సిమం మనం రివర్స్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ రైట్ ఇట్ డౌన్, చార్ట్లో మీరు పెట్టండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఐ విల్ ఆన్సర్ ది యువర్ డౌట్స్. సో
సో మై ప్రాబ్లమ్ ఈజ్ పీసీఓడి అండ్ థైరాయిడ్ అండ్ ఓవర్ వెయిట్. సో ఇందాక చెప్పాను కదండి, మీకు అర్థమై ఉంటే మీ ప్రాబ్లము పీసీఓడి, థైరాయిడ్, ఓవర్ వెయిట్, ఈ మూడు ఒకటే. అన్నిటికీ నేను చెప్పిన ఇన్సులిన్ రెసిస్టెన్సే కారణం. సో సో దాని మీద వర్క్ చేయాలి. సో మీరు ఏం చేయాలంటే రావుల ఫుల్ నేమ్ రావట్లేదు నాకు. సో వాళ్ళు ఏం చేయాలంటే మీ దగ్గర ప్రీవియస్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే సెండ్ ఇట్ టు మీ. నా నంబర్ 970, ఇక్కడ నేను చాట్లో కూడా పెడుతున్నాను, 3727774. సో ఈ నంబర్కి మీరు యూ కెన్ సెండ్ ఇట్ యువర్ రిపోర్ట్స్. మీకు ఆల్రెడీ నా నంబర్ కూడా ఉండి ఉంటుంది చాలా మందికి ఇక్కడ. ఓకే. అండ్ స్నేహ గారు ఉంటారండి. సో స్నేహ గారు, మీరు ఎలాంటి డైట్ తీసుకుంటే మంచిది అని అడిగారు. వెరీ గుడ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, పీసీఓడి అనేది అందరికీ కామన్ కాదు. పీసీఓడి అనే ప్రాబ్లం కామన్, కానీ పీసీఓడి అనేది అందరికి ఒకే రకమైన సిమ్టమ్స్ ఉండవు. అందరికి ఒకే రకమైన అంటే దాని నుంచి వచ్చే సమస్యలు సేమ్ ఉండవు. అప్పుడు ఏం చేయాలంటే ఎగ్జాక్ట్లీ మీ ప్రాబ్లం ఏంటి, మీకు స్లీప్ వల్ల ప్రాబ్లం ఉందా, లేకపోతే డైజెషన్ వల్ల ప్రాబ్లం ఉందా, లేదా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల ప్రాబ్లం ఉందా అనేది మనం తెలుసుకోవాలి. సో దానికి ఏం చేయాలంటే మీరు ఇమ్మీడియట్గా ఈ కాల్ అయిపోయిన తర్వాత యూ కెన్ సెండ్ మీ యువర్ రిపోర్ట్స్. మీ దగ్గర ప్రీవియస్ రిపోర్ట్స్, లేటెస్ట్ కానీ ప్రీవియస్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే, స్కాన్ రిపోర్ట్స్, బ్లడ్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే పంపించండి. అలాగే వీల్ ఫిక్స్ ఏ కన్సల్టేషన్, ఒక 5 to 10 minutes ఆఫ్ కన్సల్టేషన్. ఈ కన్సల్టేషన్లో మీ గురించి అడుగుతాను నేను. అప్పుడు మీరు చెప్పండి, మీకు నేను ఏదైనా మీ ప్రాబ్లం ఏదండి, మీరు ఇది చేయాలి అని చెప్పొచ్చు. లేదు మీరు సీరియస్గా మీ మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలంటే యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు ది ప్రోగ్రామ్ ఆల్సో, రైట్? సో ఫస్ట్ కన్సల్టేషన్ విల్ బి ఫ్రీ అండ్ మీరు హ్యాపీగా మీకుండే ప్రాబ్లం డిస్కస్ చేయొచ్చు, సో దట్ వీ కెన్ గివ్ యూ సొల్యూషన్స్, రైట్? సో పీసీఓఎస్ ఉంది అండ్ ప్రొలాక్టిన్ 68 ఉందంటే ఇది less than 10 ఉండాలి ప్రొలాక్టిన్. సో ప్రొలాక్టిన్ ఎక్కువగా ఉంటే మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నట్టే. సో ఈ హార్మోన్ వల్ల మీకు ప్రెగ్నెన్సీ రావడం అనేది కావ్య గారు కష్టం అవుతుంది. సో దట్ సో ఒకసారి మీ రిపోర్ట్స్ నాకు సెండ్ చేయండి. ఇంకా ఈ ప్రొలాక్టిన్తో పాటు మిగతా థైరాయిడ్, అలాగే సిబిపి, కొలెస్ట్రాల్, లివర్ ఫంక్షన్ టెస్ట్, వైటమిన్ B12 అండ్ వైటమిన్ డి టెస్ట్ కావాలి. సో అది ఒకవేళ మీకు ఫ్రెష్ రిపోర్ట్స్ ఉంటే పంపించండి, లేదంటే నన్ను అడగండి ఏం రిపోర్ట్స్ చేయించాలని చెప్తాను. ఆ రిపోర్ట్స్ ఉంటే ఇంకా మనం బెటర్గా కన్సల్టేషన్ డిస్కస్ చేద్దాం, రైట్? సో ఇది ఎందుకంటే ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ వల్ల పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ ఎక్కువ అవుతాయి. అండ్ దానివల్ల అంటే పీరియడ్ రెగ్యులర్ ఉన్నప్పుడే ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో సో 7 years నుంచి పీసీఓడి ఉంది అండ్ 5 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. ఆ, అదే ఇందాక నేను చెప్పి శివాని గారు, నేను డైట్ ఇది తీసుకోండి అని చెప్పాను అనుకోండి, ఇప్పుడు మీరు నన్ను అడగాల్సిన పని లేదు. యూట్యూబ్లో కొట్టిన పీసీఓడి డైట్ అని కొట్టగానే దాదాపు ఒక కొన్ని వందల వీడియోలు వస్తాయి. పీసీఓడికి ఈ డైట్ మంచిది, ఈ రసం మంచిది, ఆ పండు మంచిది, ఈ అని చెప్తారు. కానీ అవన్నీ వర్క్ అయితే ఖచ్చితంగా అవి మంచివే, చెడ్డవని మనం చెప్పడానికి లేదు. చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉంటారు. కానీ మీకు ఎస్పెషల్లీ శివాని గారికి ఏ డైట్ మంచిది, అసలు మీ లైఫ్ స్టైల్ ఏంటి, మీ హైట్ వెయిట్ ఏంటి, మీకు ఏమైనా ప్రీవియస్ హెల్త్ కండిషన్స్ ఉన్నాయా, ఇది తెలుసుకుంటే చెప్పొచ్చు. అందుకని నేను ఒక కన్సల్టేషన్ మీకుండే ఇప్పుడు మీకు ఒక్కొక్కరి గురించి మీ కన్సల్టేషన్ తీసుకున్నాను అనుకోండి, ఈరోజు నైట్ 12 వరకు కూడా మన కాల్ అయిపోదు. కాబట్టి మీకు రేపు, ఈరోజు కుదరకపోవచ్చు, రేపు ఐ విల్ గివ్ యూ టైం సో దట్ మీరు నాతో మాట్లాడి మీ మీ రిపోర్ట్స్ని మీరు పంపించి కన్సల్టేషన్ ఫిక్స్ చేసుకోండి, రైట్? విమల గారు, సో సఫరింగ్ ఫ్రమ్ ఏ స్ట్రోక్ అండ్ మై లెఫ్ట్ హ్యాండ్ అండ్ మై లెగ్ ప్యారలైజ్, పీసీఓఎస్. ఏజ్ ఎంత అండి, మీ ఏజ్ కూడా రాయాలి. సో యూ హ్యావ్ టు రైట్ యువర్ ఏజ్ అండ్ అలాగే మీ దగ్గర ఉండే రిపోర్ట్స్, ఎందుకంటే ఎందుకు స్ట్రోక్ ఉంది అండ్ మీకు అంటే ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉందా, లేకపోతే మీరు ఒబేసిటీలో ఉన్నారా, లేకపోతే ఇంకేమైనా మెడికేషన్ తీసుకుంటున్నారా ప్రీవియస్గా. ఇప్పుడు పీసీఓఎస్ అనేది ఒక కండిషన్ అయితే మళ్ళీ స్ట్రోక్ అండ్ ప్యారలైజ్డ్ అని చెప్తున్నారు. సో అదంతా మనం డిస్కస్ చేద్దామండి. జస్ట్ సెండ్ మీ యువర్ రిపోర్ట్స్
నా నంబర్ పెట్టాను ఆల్రెడీ కింద. శివాని గారు చాలా సఫర్ అవుతున్నారు బేసిక్ వల్ల అందరూ. అదే చెప్పారండి, ఇందాకే చెప్పాను నేను. ఐ నో చాలా మంది, అంటే నాకు చాలా మంది కన్సల్టేషన్ కూడా సమ్ పీపుల్ క్రైడ్ అనమాట. సార్ మాకు ఇంత ప్రాబ్లం ఉంది అని. బట్ యా, డెఫినెట్లీ ఆ ప్రెషర్ ఉంటుంది, ఎస్పెషల్లీ ఉమెన్ ఎక్కువ తీసుకుంటారు. ఎందుకంటే పిల్లలు అవ్వట్లేదు అంటే ఎక్కువగా ఉమెన్ని బ్లేమ్ చేస్తారు. బట్ దెర్ ఈస్ ఒకటి క్లియర్గా చెప్పదలుచుకున్నాను ఈ కాల్లో. డెఫినెట్లీ దెర్ విల్ బి, ఒకప్పుడు పిల్లలు అవ్వట్లేదు అంటే ఆ, ఒక 70-80% ఉమెన్ కారణాలు ఉంటుండే అనమాట. మెన్ ఒప్పుకోరు. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మా దగ్గర ఉండే కొన్ని లేటెస్ట్ స్టాటిస్టిక్స్ సర్వేస్ ఏం చెప్తున్నాయంటే ఈక్వల్ షేర్ ఉంది. అంటే మెన్ కూడా ఇప్పుడు ఇన్ఫర్టిలిటీకి కారణం, అంటే పిల్లలు అవ్వకపోవడానికి మగవాళ్ళు కూడా కారణం అవుతుంది. ఎందుకంటే బికాజ్ ఆఫ్, చెప్పాను కదా, చాలా ఫ్యాక్టర్స్, డయాబెటీస్ కానీ ఇన్ఫర్టిలిటీ, సారీ డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ, ఈవెన్ మెన్లో థైరాయిడ్, అలాగే కొలెస్ట్రాల్ ఉండడం, ఒబేసిటీ, చాలా మందికి పొట్టలు పెరిగిపోయి బరువు ఎక్కువైపోయి వాళ్ళు, అంటే డెస్క్ జాబ్స్ ఎక్కువైపోయినాయి, అంటే కూర్చొని పనిచేసే ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేదు, దానివల్ల కూడా వస్తుంది అనమాట. సో పీసీఓడికి పీసీఓఎస్కి డిఫరెన్స్ ఏంటి సార్? సింపుల్ అండి. పీసీఓడి అనేది ఒక ప్రైమరీ కండిషన్. అంటే బిగినింగ్ లో చెప్పాను కదా, ఒక 30 డేస్కి 35 డేస్కి పీరియడ్స్ వస్తాయి. ఒకసారి రెగ్యులర్గా వస్తాయి, మళ్ళీ మధ్యలో మిస్ అవుతూ ఉంటాయి. పీరియడ్ అటు ఇటుగా వస్తూ ఉంటుంది. పెద్దగా సిమ్టమ్స్ ఏం కనపడకపోతే లేజినెస్, హెయిర్ ఫాల్, ఈ ఈ చిన్న చిన్నగా ఫేషియల్ హెయిర్ రావడం అట్లాంటివి ఉంటాయి, కానీ పెద్ద సిమ్టమ్స్ ఏం కనపడవు ఇక్కడ. బట్ పీసీఓఎస్ అనేది ఏంటంటే 3 months, 4 months, 6 months కూడా పీరియడ్స్ రావు. అండ్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూ అనేది ఎక్కువ ఉంటుంది ఈ కేసెస్లో, పీసీఓఎస్లో. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అంటే ఈ ఎండోమెట్రియం ప్రాబ్లమ్స్ ఉండడము, అలాగే ఆ, ఈ ఓవరీస్లో నీటి పుడుగుల సంఖ్య అంటే 10-15 అట్లా ఉన్నాయనుకో దాన్ని పీసీఓఎస్ అంటారు. దానివల్ల ప్రెగ్నెన్సీ రాదు. దాన్ని క్లీన్ చేయడం, ఓవరీస్ని క్లీన్ చేయడం, రకరకాలుగా చేస్తారు ట్రీట్మెంట్స్. బట్ అన్నీ కూడా లైఫ్ స్టైల్తో సాల్వ్ చేయొచ్చు. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అనమాట. రైట్. రాధిక గారు, మ్యారీడ్ ఎట్ 16 years విత్ మై అమ్మ, అండ్ నో ఐఎమ్ 19. ఓకే. సో పీరియడ్స్ రెగ్యులర్ ఉన్నాయి. 1 year బ్యాక్ ఒక లిమిట్. సో ఇది కొంచెం కాంప్లికేటెడ్ అండి, హైపోప్లాస్టిక్ ఏమనేది ఎగ్జాక్ట్లీ అది నేను చూడాలి. అంటే లైక్ వీ హ్యావ్ టు సీ యువర్ రిపోర్ట్స్ ఫస్ట్. యూట్రస్ అన్నారు, నా రీసెంట్గా ఒక హాస్పిటల్లో చూపించుకున్నా, పీరియడ్స్ రావడానికి టాబ్లెట్స్ ఇచ్చారు అండ్ సమ్ ఇంకా మెడిసిన్ ఇచ్చారు. అదే అండి, జనరల్గా నేను ఇందాక చెప్పాను కదా, ఫస్ట్లో హార్మోనల్ పిల్స్ ఇస్తారు, తర్వాత ఇంజెక్షన్స్ ఇస్తారు, కొన్ని సర్జరీస్ రికమెండ్ చేస్తారు కొన్ని కొన్ని కేసెస్లో. ఏదైనా ఎండోమెట్రియంలో వాల్స్లో ఎండోమెట్రియం థిక్నెస్ డిఫరెన్స్ ఉన్నప్పుడు, లేదా వాల్స్లో ఎక్కువగా ఏదైనా గడ్డలు, ఫ్యాట్ ఏదైనా పెరిగిపోవడము, యూట్రస్లో ఈ వాటర్ బబుల్స్, సారీ ఓవరీస్లో వాటర్ బబుల్స్ పెరిగిపోవడం వల్ల దాన్ని క్లీన్ చేయడం, డ్రిల్ చేయడం అంతా చేస్తారు. బట్ మీకు హైపోప్లాస్టిక్ అంటే విల్ సీ దట్ రిపోర్ట్స్. తర్వాత నేను మీకు క్లియర్గా ఎగ్జాక్ట్లీ మీరు ఏం చేయాలి. ఎందుకంటే మీకు 16 years మ్యారేజ్ అయింది, 19 years, 3 years అయింది మ్యారేజ్ అయ్యి. మీకు పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నా ఎందుకు అవ్వట్లేదు? ఏదైనా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా, లేకపోతే ఏదైనా ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉందా, లేకపోతే ఇవన్నీ చూద్దాం. ఓకే అండి. విమల గారు, మీరు ఆ, మీకు 13 years అని మ్యారేజ్, 8 years నుంచి స్ట్రోక్. డెఫినెట్లీ ఐ హెల్ప్ యూ. మీరు జస్ట్ సెండ్ యువర్ రిపోర్ట్స్ అండ్ ఫిక్స్ యువర్ కన్సల్టేషన్, దెన్ విల్ డిస్కస్. ఇంకొకరు మమత గారు, ఐ థింక్ పాలిక్యులర్ స్టడీలో ఏఎంహెచ్ లెవెల్ 1.669. ఓకే. సో చెప్తున్నారు మీ ఫాలిక్యులర్ సైజ్ 20 more than 20 mm ఉండాలి. ఎట్ ది ఏజ్ ఆఫ్ లైక్ అంటే ఓవలేషన్ పీరియడ్లో 18th, 14th, 15th, 16th డేలో ఫాలిక్యులర్ సైజ్ వచ్చి ఆ, ఖచ్చితంగా 20 mm అబవ్ ఉంటేనే అది హెల్దీ ప్రెగ్నెన్సీకి అవసరం అవుతుంది. అది ఎంత ఉందో ఒకసారి నాకు రిపోర్ట్స్ పెట్టండి. ఆ ఫాలిక్యులర్ స్టడీ చేశారు కదా మీకు, ఆ ఫాలిక్యులర్ స్టడీలో 3 times చేస్తారు, మీకు 3 times, సమ్టైమ్స్ 4 times కూడా చేస్తారు. అది చేసిన రిపోర్ట్ నాకు పెట్టండి. ఓకే.
అండ్ ధరణి గారు, బ్లడ్ 13.8, టీఎస్హెచ్ 1.3, వెరీ గుడ్. వెయిట్ 55 kgs అండ్ హైట్ మెన్షన్ చేయలేదు. వైటమిన్ డి 21, B12 280. వైటమిన్ డి తక్కువ ఉంది, సఫరింగ్. B12 కూడా తక్కువగానే ఉంది. అది కాకుండా ఫోలిక్ యాసిడ్ అండ్ ఐరన్ డెఫిషియన్సీ ఏమైనా ఉందో చూడాలి. గుడ్ అండి, ఇప్పుడు మీరు పెట్టిన బ్లడ్ మంచిగానే ఉంది. బట్ మిగతా పారామీటర్స్ చెప్పాను కదా, విల్ సీ దట్. ఓకే, ఓకే, నేను చెప్పిన అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఓకే అండి. రాధిక గారు, ఐరన్ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది సార్. ఓకే, స్నేహ గారు, మోస్ట్లీ ఉమెన్లో ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో శివాని గారు బయాప్సీ టెస్ట్ చేశారు, బయాప్సీలో ఇన్ఫెక్షన్స్ అని ఉంది. ఓకే. సో యా, మీకు నా వాట్సాప్ నంబర్ ఇచ్చాను కదండి. ఇవన్నీ కొంచెం అంటే లైక్ నార్మల్ కండిషన్స్ కాదు, కొంచెం హ్యావ్ టు డిస్కస్ అబౌట్ దిస్ ఇష్యూ. అది నేను చెప్పాను కదండి రాధిక గారు, స్ట్రెస్, స్లీప్, ఇవన్నీ కూడా. డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, నా హైట్ 4 సార్, నా వెయిట్ 50 ఉంది. ఓకే, సో హైట్ ఇంకా ఓకే, వెయిట్ పెద్దగా తగ్గాల్సింది ఏం లేదు, 4 5 kgs తగ్గితే చాలు. రాధిక గారు, అండ్ డెఫినెట్లీ మీకు మ్మ్. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు మీరు, నో ఇష్యూ. మీ స్ట్రెస్ తగ్గుతుంది, స్లీప్ బెటర్ అయితే రికవరీ బాగా అవుతుంది. ఎందుకంటే చాలా మంది నిద్రపోవట్లేదండి. మీరు ఒక గంట ట్రెడ్మిల్ మీద పరిగెత్తితే ఎన్ని క్యాలరీస్ ఖర్చు అవుతాయో, 6 నుంచి 8 గంటలు మంచి స్లీప్ ఉంటే అన్ని క్యాలరీస్ ఖర్చు అవుతాయి. అంటే స్లీప్ అంత ఇంపార్టెన్స్ ఉంది. బాడీ అసలు మీ మీ గుండె, తర్వాత మెదడు, కిడ్నీలు, లివర్, ఇవన్నీ కూడా రెస్ట్ తీసుకోవాలి. అదే అసలు ఆ టైం ఇవ్వట్లేదు మనం. 9 10 గంటలకు తిని 12 1 గంటకు పడుకుంటే కనీసం ఒక 4 గంటలు డైజెషన్కి కావాలి. అర్లీ డిన్నర్ ఉండాలి, అర్లీ స్లీప్ ఉండాలి, మీ నైట్ టైం నిద్ర ఉండాలి. పగల పూట మనం ఎంత పడుకుంటాం లేదా, నేను మార్నింగ్ 2 o'clock, అర్లీ మార్నింగ్ 2 3 o'clock పడుకొని 10 o'clock, ఉదయం 10 o'clock నిద్ర లేస్తాను. సో దట్స్ నాట్ ఏ గుడ్ స్లీప్ యాక్చువల్. స్లీప్ ఉండొచ్చేమో, మీరు 8 10 hours కూడా పడుకోవచ్చేమో, కానీ ఆ స్లీప్ లేకపోతే అసలు రికవర్ కాదు. ఎస్పెషల్లీ నైట్, నైట్ చాలా ఇంపార్టెంట్. నైట్ టైం స్లీప్ అంటే డ్యూరేషన్, నైట్ టైంలో స్లీప్ క్వాలిటీ బాగుంటుంది. ఎక్కువ టైం ఉండాలి ఆ టైంలో. సో 7 to 8 days, మీకు అదే చెప్పాను కదా, మీ ఫాలిక్యులర్ ఫేజ్లో డిఫరెన్స్ ఉంటుంది. ఫాలిక్యులర్ సరిగ్గా డెవలప్ కాలేదంటే అక్కడ కూడా మళ్ళీ ప్రెగ్నెన్సీ ఇష్యూస్ అనేది ఏమైనా ఉండే ఛాన్స్ ఉంది. సో డెఫినెట్లీ అండి, మీరు ఒక్కసారి నాకు రాధిక గారు, మీ 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 ప్రాబ్లమ్ సివియారిటీ నాకు అర్థమైంది. సో మీరు రాస్తున్నారు, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్. బట్ డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ యూ. జస్ట్ సెండ్ యువర్ ఆల్ ది డీటెయిల్స్ అండ్ ఫిల్ ది బేసిక్ డీటెయిల్స్. మీకు ఫామ్ పంపించింటాం మేము వాట్సాప్లో. ఓకే. సో అదే అండి, నేను చెప్పినాను కదా, 6 years అయింది, బేబీ అవ్వట్లేదు. ఓకే, మెడిసిన్స్. ఓకే, ధరణి గారు, విటమిన్ డి సిరప్ హౌ టు యూస్ సార్, మై డాక్టర్ గివెన్ 5 days, ఐఎమ్ సఫరింగ్ టూ మచ్ ఫీవర్ అండ్ థ్రోట్ పెయిన్, కాఫ్ అండ్ బాడీ పెయిన్స్. ఇది డాక్టర్ ఒకవేళ మీకు టెంపరీ మెడిసిన్ ఏదైనా ఇచ్చింటే యూ హ్యావ్ టు టేక్ యాజ్ పర్ హిస్ రికమెండేషన్స్. కానీ వైటమిన్ డి సిరప్ మీరు ఏది వాడుతున్నారు, ఎందుకు వాడుతున్నారు, అది ఎంతవరకు అవసరము, కొన్నిసార్లు వైటమిన్ డి ఓవర్ డోస్ వల్ల కూడా చాలా సమస్యలు ఉంటాయి. రైట్. హౌ టు ఫిక్స్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఒక కామన్ సిమ్టమ్ ఇన్ పీసీఓడి, పీసీఓఎస్లో. కాబట్టి దాన్ని ఫిక్స్ చేయాలంటే ఫస్ట్ మనం లైఫ్ స్టైల్ని ఫిక్స్ చేయాలి. చెప్పాను కదా, స్లీప్ని, స్ట్రెస్ని, ఫుడ్ని, ఫిజికల్ యాక్టివిటీని మనం మార్చాలి. అది మార్చాలంటే ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉంది సమస్య మనం కనుక్కోవాలి. అంటే మీ లైఫ్ స్టైల్లో ఉందా, ఫుడ్లో ఉందా, మీ తినే హ్యాబిట్స్లో ఉందా, మీ థింకింగ్ అంటే మీరు స్ట్రెస్ ఫీల్ అయ్యే దాంట్లో ఉందా అనేది కనుక్కోవాలి. రైట్. రాజీ గారు, అండ్ 30 years అండ్ మ్యారీడ్, సఫరింగ్ ఫ్రమ్ పీసీఓఎస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్. డెఫినెట్లీ అండి, విల్ గెట్ లాట్ ఆఫ్ అంటే ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఒకటే కాదు, ఇంకా ఇది రెగ్యులేట్ చేస్తే చెప్పాను కదా, డయాబెటీస్, లివర్ ప్రాబ్లమ్ ఇట్లాంటివి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా మీరు భయపడాల్సిన పని లేదు. ఇట్ ఈస్ లైక్ లైఫ్ స్టైల్ డిజార్డర్. కాబట్టి ఈజీలీ వీ కెన్ రివర్స్. మీరు చేయాల్సింది ఏమంటే జస్ట్ ఫిక్స్ ఏ కన్సల్టేషన్. ఆ కన్సల్టేషన్లో మీకు సంబంధించి పర్సనల్ డీటెయిల్స్ అని నేను అడుగుతాను. అంటే లైక్ మీ లైఫ్ స్టైల్, ఫుడ్ ఎట్లా ఉంది. సో మీ ఎన్నిసార్లు చెప్పినా నేను ఇదే ఎందుకు చెప్తున్నానంటే, ఇది మొత్తం కూడా లైఫ్ స్టైల్. నేను ఇందాక చెప్పిన మనము ఫుడ్ ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, ఏం కరెక్షన్ జరగాలి, స్లీప్ ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, ఏం కరెక్షన్ జరగాలి మీ లైఫ్లో.
స్ట్రెస్ ఎందుకు ఉంది మీకు, దేని వల్ల ఉంది స్ట్రెస్, జాబ్ వలన, ఫైనాన్షియల్ గానా, లేకపోతే ఫ్యామిలీ వలన అనేది చూడాలి. ఇవన్నీ మనం కనుక్కోవడానికి అట్లీస్ట్ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క కన్సల్టేషన్లో ఇట్ టేక్స్ అరౌండ్ 10-15 minutes టైం అయితే పడుతుంది, మనం ఎంత సింపుల్గా మాట్లాడుకున్నా కానీ. కాబట్టి మీ అందరికీ ఐ విల్ గివ్ యూ వన్ ఫ్రీ కన్సల్టేషన్. సో మీరు హౌ టు ఫిక్స్ కన్సల్టేషన్ అంటే వెరీ సింపుల్. యూ హ్యావ్ టు సెండ్ మీ మెసేజ్. నా నంబర్ వచ్చి ఇక్కడ మళ్ళీ నేను టైప్ చేస్తున్నాను, ఐ థింక్ పైన వెళ్ళిపోయింటుంది మెసేజ్లో. 9703727773. ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేయండి, హాయ్ అని పింగ్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి, మీ హైట్, వెయిట్, ఏజ్, మీరు మీ ప్రొఫెషన్ ఏంటి, అక్కడ ఫామ్ వస్తుంది మీకు, ఫామ్ ఫిల్ చేయండి. తర్వాత మీ రిపోర్ట్స్ కూడా మీకుండే ప్రీవియస్ రిపోర్ట్స్ అన్ని కూడా పంపించండి. సో దట్ ఒకవేళ ఇప్పుడే అవి చాలా కాలం క్రితం అయితే మళ్ళీ ఫ్రెష్ రిపోర్ట్స్ నేను చెప్తాను, అవి చేయించుకోండి. లేదు ఆల్రెడీ ఈ రీసెంట్ టైంలో చేయించుకుంటే కొత్త రిపోర్ట్స్ చేయించుకోవాల్సిన పని లేదు. దెన్ విల్ డిస్కస్ ఇన్ ది కన్సల్టేషన్. ఆ తర్వాత ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, ఎంతకాలం మీరు డైట్ చేయాలి, ఏమేమి చేయాలి అనేది నేను చెప్తాను. మీరు ఒకవేళ ఆ డైట్ ఓకే అయితే యూ కెన్ గెట్ ఇన్ టు ది ప్రోగ్రామ్. రైట్. నెక్స్ట్ వీక్ ఐఎమ్ డూయింగ్ అనదర్ సెషన్. విమల గారు థ్యాంక్ యూ అండి. ఆన్ ఒబేసిటీ అండ్ దాని కాంప్లికేషన్స్ ఏముంటాయి అనే దానిపైన వీళ్ళు డూయింగ్ అనదర్ సెషన్. సో మీకు తెలిసిన వాళ్ళందరికీ నేను, ఎందుకంటే ఇంత అవేర్నెస్ చెప్పి నేను గంట సేపటి నుంచి మీకు ఒక విషయం పైన అర్థం చేయించడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాను. సో మీరు చేయాల్సింది ఏంటంటే, నెక్స్ట్ టైం మీరు ఆ గ్రూప్లో ఉంటే నేను సెండ్ యూ ది డీటెయిల్స్. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇది ఐఎమ్ గివింగ్ ఫ్రీ అవేర్నెస్ ఇయర్. వాళ్ళు ప్రోగ్రాంలోకి వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలంటే డెఫినెట్లీ దే విల్ బి సమ్ ప్రోగ్రామ్ ఫీ. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్రాబ్లం ఎక్కడుందో ఒక బేసిక్ అవేర్నెస్ అని మీకు ఈ సెషన్స్లో వస్తుంది, మా సెషన్స్లో. కాబట్టి ఆ, మీరు చేయాల్సింది ఏంటంటే, మీకు తెలిసిన వాళ్ళకు లేదా మీ స్టేటస్లో పెట్టుకోవడం వల్ల మేము చాలా జోక్స్ పెడతా ఉంటాము, సినిమా పాటలు పెడతా ఉంటాము, లేదా పొలిటికల్వి పెడతా ఉంటాము. ఇట్లాంటివి ఫార్వర్డ్ చేయడం వల్ల మీరు 10 మందికి హెల్ప్ చేసిన వాళ్ళు. ఎందుకంటే చాలా మందికి ఏంటంటే, ఇప్పుడు కొంతమంది మీరు ఇప్పుడు డిఫరెంట్ గ్రూప్స్లో కొన్ని వందల మంది గ్రూప్స్లోకి వచ్చారు మాకు, బట్ అందరు సెషన్ అకౌంట్ అవుతారా, అందరికి అంతే ఉంటుందని. కొంతమంది మొహమాటం ఉంటుంది, కొంతమందికి అడగడానికి భయపడతా ఉంటారు, కొంతమందికి వాళ్ళకి ప్రాబ్లం ఉంది చెప్పడానికి భయపడతా ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి మీరు స్టేటస్లో పెట్టుకోవడం వల్ల గ్రూప్లో జాయిన్ అవుతారు, వాళ్ళకి సేమ్ మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకు వెళ్తుంది. సో దట్ మనం ఇంకా గ్రూప్లో డిఫరెంట్ డిఫరెంట్ టిప్స్ పెడతాము, కొన్ని రిజల్ట్స్ పెడతాము. తర్వాత దానివల్ల కూడా వాళ్ళకి కొంత అవేర్నెస్ వస్తుంది. ఆర్టికల్స్ ఏదైనా మంచి హెల్త్కి సంబంధించిన ఆర్టికల్స్ ఉన్న, మెసేజెస్ ఉన్న అందులో పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది 10 మందికి హెల్ప్ చేసిన మన ద్వారా హెల్ప్ అవుతుంది. ఎవరికి హెల్ప్ అవుతుందో మనం చెప్పలేము, బట్ మీరు ఫార్వర్డ్ చేయడం వల్ల ఒక 5-10 మందికి డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. రైట్. సో ఐ థింక్ వీ హ్యావ్ డన్ టుడే. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు యూ కెన్ రీచ్ అవుట్ మీ. నా నంబర్ 9703727773 777 మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు అడగొచ్చు. అండ్ మీ పర్సనల్ కన్సల్టేషన్లో ఒకవేళ మీరు ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతుంటే మీరు మీ హస్బెండ్ కలిసి మాట్లాడవచ్చు. సో దట్ మనకు క్లారిటీ వస్తుంది ఏంటి అనేది. సో అవసరమైతే ఇద్దరికి బ్లడ్ టెస్ట్లు రికమెండ్ చేస్తాము. అవసరమైతే ఇద్దరికి డైట్, ఇద్దరు చెప్పాను కదా, ఒక ఇద్దరు డైట్ చేస్తే మీరు ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మీ పిల్లలు హెల్తీగా పుడతారు. అది బెస్ట్ గిఫ్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ కిడ్స్. మీరు ఇచ్చే మీరు ఒక 90 days మీరు పెట్టే హెల్త్ మీద పెట్టే ఫోకస్. రైట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. ధరణి గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు ఇచ్చే లైక్ యువర్ అప్రిషియేషన్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. చాలా అప్రిషియేషన్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. డెఫినెట్లీ థ్యాంక్ యూ అండి ధరణి గారు. థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ది వెబినార్ అండ్ స్ప్రెడ్ ది వర్డ్, గుడ్ వర్డ్. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీరు యూ కెన్ సెండ్ సో దట్ రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. రైట్. ఓకే. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. గుడ్ నైట్. థ్యాంక్ యూ అండి కావ్య గారు. థ్యాంక్ యూ. బాయ్.